కోరుచున్నాము. విద్యార్థులు వాళ్ళ ఉన్నత చదువులు ఏ విధంగా చదువుతున్నారు వాటిపైన ఒక క్లుప్తంగా వివరించాల్సిందిగా కొన్ని విద్యార్థులు కూడా మీరు చెప్పవలసిన బాధ్యత ఎంతో ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాము. ఆ పిలిచిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు తోచే సందేశాలు అంటే ఏ విధంగా చదువుకోవాలి ఏంటి అనే దాని గురించి, అదేవిధంగా సమాజంలో ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఒక 3 మాటలు వివరించవలసిందిగా ప్రతి విద్యార్థి తెలియజేస్తున్నాము. నా తోటి విద్యార్థులు అందరికీ నమస్కారం. నా పేరు చౌవ విజయ్ సాయి. మా డాడీ పేరు వెంకటరమణ. ఆయన ఉద్దేశాలు నా మీద నా పేరు చబా ప్రతిభ. నేను ఇప్పుడు వైటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. రైట్ నౌ ఐ యామ్ పర్సూయింగ్ టు రైట్ నీట్ ఎగ్జామ్. సో ఫర్దర్ థింగ్స్ విల్ బి ఫర్దర్. సో ఇప్పుడైతే నీట్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. తర్వాత అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నానండి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో. అండ్ మా మమ్మీ పేరు సర్వా సుజాత, మా డాడీ పేరు సర్వా నరసింహరావు. పర్మనెంట్ ఎయిమ్ టు బి సెటిల్ ఇన్ ద వెల్ నోన్ కంపెనీలో ఒక మేనేజర్, ఫినాన్స్ మేనేజర్గా రావాలన్నది నా గోల్. సో ఐ విష్ ఇట్ కుడ్ హ్యాపెన్. కేంద్ర సంఘం అధ్యక్షులు గారు పుట్టిన గారిని ప్రధాన కార్యదర్శి చువస్కిల్ గారిని కూడా వేదిక నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా recently got 78% pass and ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫ్యూచర్లో నాకు ఏఐ ఇంజనీర్ చాలా వాళ్ళు రావాలి. మా డాడీ పేరు రవిచంద్రన్. అండ్ ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ప్రెసెంట్ నేను ఎన్సెట్కి ప్రిపేర్ అవుతున్నాను. నా గోల్ అబ్రాడ్ సెటిల్ అవ్వాలని. థ్యాంక్ యూ. మీకు తెలిసిన విషయం మాట్లాడాలి ఫ్రెండ్స్ గురించి. అదేవిధంగా నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూట్యూబ్ నేర్చుకున్నామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి బెస్ట్ చాయిస్ పాలిటెక్నిక్ రాదంటే ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ.
నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. Sanchez, son of Vijay Kumar Bhamla. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారా? పి మనిషా, డాక్టర్ పి నరసింహ. తొందరగా ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి ఇచ్చేసిన విద్యార్థులు, బాలురు, బాలికలు, అదేవిధంగా మన సంఘ సభ్యులందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పిల్లలు ఇంత ర్యాపిడ్ అటెన్షన్స్లో కూర్చొని శ్రద్ధగా గమనిస్తున్నారంటే జీనియస్ పీపుల్. భవిష్యత్తులో మీరు మల్టీ ఫ్యాసెట్ పర్సనాలిటీతో పాటు మీ టాలెంట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. మన సంఘం ప్రతి సంవత్సరం కూడా ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద వస్తామన్నా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద మన పిల్లలందరికీ నాలెడ్జ్
తీసుకోవడానికి బుక్స్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెరిట్ స్కాలర్షిప్లు, మంచి ర్యాంక్ వచ్చిన పిల్లలందరికీ ప్రోత్సాహం వెళ్ళి మనం ఇప్పుడు మీరందరూ తీసుకుంటున్నారు, దాని దగ్గర ఫలితాలు చూపిస్తున్నారు. మీ ఎంతో కూర్చున్న పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఒకప్పుడు మీలాంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడ నవీనంతులు, అక్కడ మన వాళ్ళందరూ రకరకాల అక్కడ కూర్చొని పెద్ద మనుషులు వాళ్ళంతా మంచిగా కష్టపడుతున్నారు. దాని గురించి టాప్ వస్తుంది. నేను కూడా మీరు బాగా కష్టపడి అది టాప్ విషయం వస్తే ఎవరు సంతోషిస్తారు ఎక్కువ? వెరీ గుడ్. పేరెంట్స్, మీ అమ్మ, మీ నాన్నతో పాటు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ. సో మీరు కూడా భవిష్యత్తులో ఈ విధంగా మనం చేసుకోవాలి. తర్వాత ఇంకొక విధంగా మన సంఘానికి నేను చేసేది ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్తాను. ఈ యాంకర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్తో పాటు మధ్య మధ్యన ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్స్ కూడా మీరు కండక్ట్ చేయండి. ఇవాళ మార్కెట్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, తర్వాత మన సొసైటీలో కానీ, ఎక్కడ పోయినా కానీ ఆ టాలెంట్ని గుర్తించే విధంగా ఆ వ్యక్తులకే మంచి ప్రాస్పెక్ట్స్ దొరుకుతుంది. ఆ విధంగా మన ప్రాస్పెక్ట్స్, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అవన్నీ జనరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే మన సంఘం తరఫు కూడా మంచి ఆ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే డిఫరెంట్ లెవెల్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ స్టూడెంట్స్ అంటే ప్రైమరీ, మిడిల్, అప్పర్, హై స్కూల్ లెవెల్, తర్వాత ఇంటర్మీడియట్, కాలేజ్ లెవెల్లో కూడా ఈ డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే దానివల్ల వాళ్ళలో ఉన్న అంటే నిబిడీకృతమైన మేధస్సు, అంటే నిబిడీకృతమైన సంస్కృతం, వాళ్ళలో ఉన్న లోపల ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది బ్రహ్మాండంగా. ఇక్కడ నేను ఒక విషయం మళ్ళా మీ అందరి ముందు గుర్తు చేస్తున్నా. 1972లో మన సంఘం ఏర్పాటు చేసినప్పుడు మూల స్తంభాలు డాక్టర్ పొన్నాల యాదగిరి, మన కడమెల్లయ్య గారు, ఇంకా రకరకాల వ్యక్తులు, మన శివ కళ్యాణ్ గారు, ఈ రకంగా ఆ రోజుల్లో మన డిజిటల్గా చిన్న మొలకల్లాగా సంఘం ఏర్పాటు చేసి అప్పుడు ఆ రోజుల్లో ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సామాజికంగా ముందుకు ఇవ్వాలి, ఎడ్యుకేషన్గా సోషల్గా ఎందుకంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఆర్థికంగా ఉంటుంది. ఈ 3 ధ్యేయాలు మన సంఘం ఆ రోజు ఏర్పాటు చేసినారు. ఇవాళ మహావటవృక్షం, ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే వటవృక్షం అంటే మరించెట్టు నీడ మన కేంద్ర సంఘం ఏర్పాటు చేసిన నాటు వేసిన చెట్లు, వర్షాలు వేసిన చెట్లు ఈరోజు మహావటవృక్షాలై అన్ని ఊళ్ళల్లో సంఘాలలో పిల్లల ఎడ్యుకేషన్కి, వాళ్ళకు మానసికమైన దృఢమైన శక్తితో ముందుకెళ్ళడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. వీటిని మన కేంద్ర సంఘం కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్, రకరకాల క్రియేటివ్ యాక్టివిటీతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఎస్కల్పింగ్ సంఘానికి వచ్చిన వరకు ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో మన పిల్లలతో పాటు స్టూడెంట్స్కు, మెంబర్స్కి వాళ్ళ యొక్క మల్టీ ఫ్యాసెట్ టాలెంట్ ఎక్స్పోజ్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా నేను మన ఎస్కల్పింగ్ సంఘ సభ్యులందరినీ మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షుడు కొండయ్య గారికి, ప్రధాన కార్యదర్శుడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అధ్యక్షుడు విజయచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి పేరు చేత హృదయపూర్వక అభినందనలు. ఇది మనము 33వ సంవత్సరం జరుపుకుంటున్న ఉచిత పుస్తకాల పంపిణీ. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మన పెద్దలు డాక్టర్ పొన్నాల యాదగిరి గారు, కాటపల్లి వీరస్వామి గారు, అదేవిధంగా మన
పొన్నాల బాబాయ్ గారు మిగతా అందరూ కూడా విద్యని ఒక దశలో తీసుకుపోవాలి, మనకు ఒక వెలుగు ఉండాలి, ఆ వెలుగు ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వారు ప్రతినిత్యము విద్య గురించి చాలా విషయాలు చెప్తూ ఈ విధంగా మనకు ఈ కార్యక్రమాన్ని ముఖ్య కారణంగా వాళ్ళు ముందరులో మనం ఈరోజు ప్రతి ఒక్కటి జరుపుకుంటూ వెళ్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ అని చెప్పేసి వాళ్ళు 40 మంది ప్లస్ 100 బుక్స్ అనుకుండా కొంచెం ప్రిపేర్ అయ్యి రావాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు విద్యార్థులు. మనం ఏ విధంగా చదువుతున్నాము, మనకన్నా చిన్నవాళ్ళు ఇలా చదువుకోవాలి అని చెప్పే విధంగా తయారు కావాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి చెప్పే మీరు ఎలా చదువుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. విద్యార్థి ఏంటంటే మనకు చాలా ముఖ్యం కాబట్టి ఇందులో మనం ఏ తీరాలన్నా విద్యగా గెలుస్తున్నాము. దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఈరోజు మనం మధుమతి అంటే డిగ్రీ అంటే ఒక 50 ఇయర్స్ తర్వాత మోస్ట్లీ 15 ఇయర్స్ అంతా ఈరోజు ఇంటర్ చదివింది. ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా పాస్ అయ్యి మంచి మెరిట్ తోటి అంటే 80% మెరిట్ తోటి ముందుకు ఈరోజు అభివృద్ధి కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే అన్నిటికన్నా చాలా తక్కువ టైంలో మనం చేయాల్సిందంటే ఎక్కువ కృషి చేసుకుంటే ముందుకు పోయేది ఒక విద్య మాత్రమే. మనం ఎంత బిజినెస్ చేసినా ఏం చేసినా రోజులు ఉంటాయి, కానీ విద్యలో మాత్రము మనం ఒక సిస్టమేటిక్ గా చదువుతూ మాత్రం 100% గా మన గోల్ రీచ్ అవుతాము. అది పెద్ద ఉదాహరణ ఈరోజు మనం మధుమతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు చెప్తుంటే మీ గోల్ కరెక్ట్గా ఉండాలి. మీరు చదువుతున్న పట్టుదల ప్రతి ఒక్కరిలో నిమగ్నమై ఉంటే మాత్రం మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఖచ్చితంగా సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నెక్స్ట్ మాట్లాడవలసిందిగా ఎడ్యుకేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పిటి ప్రేరణ గారికి పెద్దలకు నా తోటి సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు మనం ఎట్లా అభివృద్ధి చెందుతున్నాము. మా టైంలో చూస్తున్నట్టే అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఎవరు కూడా అంత ఎట్లా అంటే ఎడ్యుకేషన్ అంటే ఏమి లేకుంటే అలాంటిది మనం కొద్దిగా చదువుకుంటా ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు ఎట్లయిందంటే ఇంతకు ఒక సంఘం అని కాకుండా ప్రతి ఒక్క సంఘాల నుండి కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే పిల్లల్ని ఎట్లా చదివించాలంటే ఫ్యూచర్ జనరేషన్ అంటే మొత్తం ఏఐ. ఇప్పుడు ఏంటంటే జాబ్స్ ఎట్లా ఉంటాయా అన్నారు. ఎందుకంటే నేను ఒక ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఇక్కడ హైదరాబాద్ లో నివసిస్తూ ఇక్కడ ఒక ఎంప్లాయీగా ఇక్కడ చేసుకుంటా. ఇంకోటి రాబోయే ఫ్యూచర్లో పిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం పిల్లలు కూడా అప్గ్రేడ్ కావాలి. పిల్లలకి ఎట్లా అప్గ్రేడ్ కావాలి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు ముందు ఉండి ప్రతి ఒక్కటి వెలిగించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మాట్లాడవలసిందిగా ఎడ్యుకేషన్ కమిటీ వైస్ చైర్మన్ జవహర్ నగర్ గారిని చూస్తున్నాం. వేదిక వచ్చిన పెద్దలకి పిల్లలకి సంఘ సభ్యులకి అందరికీ నమస్కారం. నా కానీ ఇంకా ఒక ఏంటంటే ఎడ్యుకేషన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా సులువుగా హ్యాపీగా చదువుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే స్ట్రెస్ అనే పదం వచ్చిన దాంట్లో చాలా ఛాలెంజ్ చేస్తారు. ఇక చదవాలంటే అమ్మాయి చదవాలంటారు, చాలా మంది ఇష్టం అమ్మ చదవాలంటారు. సో మా పాప కూడా అర్థమయ్యే ఉద్దేశం ఏంటంటే మీరు చదివేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్ వరకు మీరు అన్ని కూడా కట్టుకోండి, అదే పెద్ద పరదలు కలుగుతుంది. సో మీరు పిల్లలు ఒకటే అందరు పేరెంట్స్ ఇవ్వాల్సిందమ్మా యూనిట్ టెస్ట్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ అన్ని ఎగ్జామ్స్కి వాళ్ళకి దగ్గర ఉండి చదివేయాలి. ఏ ట్యూషన్ టీచర్ చెప్పరు, ఏ టీచర్ చెప్పరు. మీ పిల్లలకి మీరే టీచర్ కావాలి, మీ పిల్లలకి మీరే ఎడ్యుకేషన్ చెప్పాలి. చెప్పడం అంటే వాళ్ళకి కూర్చోబెట్టి
ఎలా చదవాలి చెప్పాలి, చదువు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలా చదవాలి, పొద్దున హాఫ్ ఇది చదవాలి, సాయంకాలం ఇది చదవాలి, ఇది చదువుకోవాలి అని చెప్తే చాలు. అలా వాళ్ళు ప్రోగ్రెస్గా చేస్తుంటే వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది. పిల్లలకి ఎప్పుడు చదువు ఇష్టం అవుతుందంటే వాళ్ళకి అర్థమైనప్పుడు, అర్థం కానప్పుడు అది ఎందుకు అయిపోతుంది. సో అర్థమయ్యేటట్టు నీట్గా డే టు డే స్ట్రెస్ కాకుండా ఎడ్యుకేషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చదువు కంపల్సరీ. ఇప్పుడు మీకు ఎస్టేట్ లేదు ఎప్పుడైనా ఎవరికైనా దేని మీద సజెషన్స్ కావాలంటే కెరియర్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. అండ్ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే చదువు ఒకేటైతే ఉద్యోగం ఇంకొకటి ఉంటుంది. సో రెండు డిఫరెంట్ థింగ్స్. ఎప్పుడైనా ఎవరికైనా క్వశ్చన్స్ నెక్స్ట్ మాట్లాడవలసిందిగా సెంట్రల్ సంఘం ఎడ్యుకేషన్ కమిటీ కోఆర్డినేటర్ కిట్మామన్ ఆలోచనగా. నమస్కారం. ఇందాక స్టూడెంట్స్ అవకాశం ఇచ్చారు కదా మాట్లాడమని. చాలా మంది ఎందుకో స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్టు అందరికీ. ఇక్కడ ఉండి మాట్లాడడంతోనే మన లైఫ్ ప్రారంభం అవుతుంది. ఇది 92, 93లో మనకి ఎడ్యుకేషన్ కమిటీ ఎప్పుడైతే మొట్టమొదటిగా మన సంఘంలో విద్యార్థులకు ప్రోత్సహించినప్పుడు నేను కానీ, వినయ్ కానీ, నా ప్రవీణ్, గణేష్ కానీ మొట్టమొదటిగా మాట్లాడిన స్టేజ్ ఇది. ఇక్కడ నుంచి మాట్లాడడం నేర్చుకుంటే మీ కెరీర్లో ఇంతమంది ముంగట మాట్లాడే అవకాశంలో మీకు అతి చిన్న వయసులో వచ్చే స్థలం ఇది. కాబట్టి మన ప్రతి విద్యార్థి ఇందాక మందుల్లో కూడా రాష్ట్రం మళ్ళీ వచ్చి మీరు అందరూ మీ ఇంట్రడక్షన్ కానీ, మీరు చదువుకుంటున్న విషయాలు కానీ, మీ ఎయిమ్స్ కానీ మళ్ళీగా గట్టిగా చెప్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక మీరు భయంగా ఎందుకు ఏదో తప్పు చేసినట్టు చిన్నగా చెప్పారు. అది రాంగదు. మనం మైక్ లేకుండా కూడా అంతే వాయిస్తో మాట్లాడాలంటే మనకు పోయారు. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? మీరు ఇంటర్నల్ గా మీరు మాట్లాడే మీ కాన్ఫిడెంట్ బట్టి మీకు మాటలలో వస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఒక 5 minutes టైం వేస్ట్ అనుకోకండి. ఈ అవకాశం మళ్ళీ రాదు మనకి. మళ్ళీ ప్రోగ్రామ్ మనం ఎప్పుడు చేస్తామో నెక్స్ట్ ఇయర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇప్పటివరకు ఏమవుతుంది, మళ్ళీ ఇంకో స్టెప్ వెళ్తాం. అప్పుడు కూడా భయం ఉంది. ఇక్కడ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా మాట్లాడడం రాకపోతే ఎప్పుడు మనము రియల్ వరల్డ్ ఫేస్ చేయగలుగుతాం. ఈరోజు మన వరల్డ్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నది. మన ప్రవీణ్, మనకు వినయ్, మన నవీన్, వీళ్ళందరి ఏజ్ లో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు మూవ్ అవుతున్న సబ్జెక్ట్ చాలా వేరు. దానికి ఉదాహరణ కూడా చాలా ఉన్నాయి. మనం నేర్చుకుంటున్న విషయాలు ప్రతి ఒక్కటి కూడా క్షణకాలంలో మారిపోతుంది. ఇప్పుడు ఇయర్స్ లో మారిపోతుంది. అప్పుడు సంవత్సరాలలో మారిపోయేది, ఇప్పుడు డేస్ లో మారిపోతుంది. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ మనము కొత్త రకంగా ఆలోచించాలి. కొత్త రకంగా ఏ విధంగా విద్య నేర్చుకుంటామో అప్పుడే మనం ముందుకెళ్తాం. కాబట్టి మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇలా కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, కానీ మీరు చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పేది వాళ్ళకి వినిపిస్తుంది. మీ పెద్దవాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం అవ్వదు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ వచ్చి మాట్లాడాలి. మన ఎడ్యుకేషన్ కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇందాక మన సుమన్ కూతురు అమ్మాయి చాలా మంచి విషయాలు చెప్పింది. 2-3 విషయాలు చాలా బాగా చెప్పింది. మీరు ఇంట్రెస్ట్ గా చదువుతుంది, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా మీకు సబ్జెక్ట్ ఎక్కుతుంది. ఈరోజు మీకు చాలా టూల్స్ వచ్చినాయి. మీ మొబైల్లోనే మీకు ఎట్లా నేర్చుకోవాలనే దాని మీద చాలా విషయాలు వచ్చినాయి. ఇప్పుడే నేను ఒక ఆర్టికల్ చదివినాను. ChatGPT స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ChatGPT ఈరోజు కొత్త టూల్ స్టార్ట్ చేస్తుంది. మీరు ఏ విషయమైనా ChatGPTలో మీకున్న డౌట్స్ అన్నింటినీ స్టూడెంట్ యాప్ లో పెట్టుకుంటే ఆ స్టూడెంట్ యాప్ లో ChatGPT మీకు ప్రతి విషయం కూడా, ప్రతి అంశం కూడా మీకుండే డౌట్స్ తీసుకుంటూ మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మొబైల్స్ మీ చేతిలో ఉన్నాయి. కాబట్టి మొబైల్ చాలా బాగా వాడండి. ఉదాహరణకు నేను చెప్తాను, నాకు మొబైల్లో టైపింగ్ కూడా రాదు తెలుగులో, కానీ ఈరోజు నేను టైప్ చేయగలుగుతున్నాను. దాంట్లో ట్రాఫిక్ చేస్తున్నాను. దాంట్లో ట్రాఫిక్ నుంచి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్తో కూడా ట్రాఫిక్ చేయడానికి నాకు కనిపించే టూల్ అది. కాబట్టి మన మొబైల్ని మనం పాజిటివ్గా యూజ్ చేసుకుంటే అదే మీకు చాలా విషయాలలో డౌట్స్ క్లియర్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మొబైల్ని నెగిటివ్ వాడకుండా పాజిటివ్గా వాడండి. ఇంకోటి ఏంటంటే ఇందాక మనకి ఇక్కడ స్టూడెంట్స్ పాస్ అయిన దాంట్లో మధ్యమందిని చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే తను SSC నాకు తెలిసి ఓపెన్ యూనివర్సిటీ రాసింది, ఓపెన్ SSCలో రాసింది.
ఇంటర్ కూడా ఓపెన్ ఇంటర్ చేసింది. తను మ్యారేజ్ అయినాక తన లైఫ్ లో జరిగిన అనివార్య కారణాల వల్ల తను మళ్ళీ చదువు మళ్ళీ ఈరోజు డిగ్రీ అయినాక అత్యంత మంచి 8% పైన చదువుకొని తాను ఈరోజు మళ్ళీ కొత్త లైఫ్ ని ఎడ్యుకేషన్ లో మళ్ళించినందుకు మధుమతిని మేము సభాముఖంగా అభినందిస్తున్నాం. అలాగే శ్రీలేఖ కూడా తను మ్యారేజ్ అయిపోయినాక కూడా మన ఎన్నో విషయాలలో తను కూడా అప్డేట్ అవుతూ ఇప్పుడు టీచర్స్ పీఈడి కోర్స్ కూడా మన ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. తను కూడా అంటే మ్యారేజ్ అయినందుకు కూడా మన అమ్మాయిలు చదువుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇలాగే ప్రోత్సహించాలి. ఇలాంటి విషయాలలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ప్రవీణ్ కానీ మన నవీన్ గారు ఉన్నారు. ముఖ్యంగా నవీన్ గారి మీరు ఎవ్రీ ఇయర్ ఇంచుమించు 10 నుంచి 15 మంది స్టూడెంట్స్ కి వెబ్ కౌన్సిలింగ్ ఎట్లా చేయాలని నేర్పిస్తారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏ విధంగా మనం కోర్సులో జాయిన్ కావాలి, ఏ కోర్సు కావాలి అనేది మనకు తెలియదు. ఎందుకంటే మన పేరెంట్స్ అంత అవగాహన లేదు కాబట్టి మన ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్న ప్రవీణ్ కానీ మన నవీన్ కానీ వీళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి సెమినార్స్ మనము ఓన్లీ స్టూడెంట్స్ తోని ప్రతి ఇయర్ మే జూన్ లో మనము ఇక్కడ ప్రారంభిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏమేమి కావాలో అప్పుడు తెలుస్తున్నాం. మీరు ఇమ్మీడియట్ గా పాస్ అయినాక మన స్టూడెంట్స్ అందరూ కూడా మన ఎడ్యుకేషన్ కమిటీకి మార్కులు పంపుతున్నారు. ఇంకా మనం ఇంటరాక్టివ్ చేస్తూ మీ ఫ్యూచర్ లో ఏమేమి కోర్సులు కావాలి, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని మీకు మన కమిటీ ద్వారా తీర్చాలని చెప్పి నేను మన కమిటీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహిళలకి యువకులకి మరియు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. సో మనము సంఘం తరఫు నుంచి స్టూడెంట్స్ అందరికీ కూడా మనం అడగగానే ఎడ్యుకేషన్కి మన పిల్లలందరికీ తీసుకోవడం జరిగింది. అంటే వెల్ఫేర్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఆ రోజు స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కూడా బాగా పెరిగింది. సో ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అయ్యింది. వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళు జనాలు షేర్ చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ షేర్ చేసి స్టూడెంట్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో ఇకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం పెద్ద ఎత్తున టెక్నాలజీ వైజ్గా పోతున్న ఇండస్ట్రీ ట్రిప్స్ కూడా మనం తీసుకుంటూ పోతే బాగుంటుంది. సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. నా రిక్వెస్ట్ మీరు మన కులాన్ని రిప్రజెంట్ చేసినందుకు సో ఈ స్టూడెంట్స్ని కానీ సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్కి కూడా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే వాళ్ళందరికీ కూడా కోఆర్డినేషన్ పెరుగుతుంది. సో కొన్ని కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చి స్టూడెంట్స్కి ఫ్యూచర్గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సైడ్ నుంచి మన కొత్త ఐడియాస్ కానీ సపోర్ట్ కానీ దొరుకుతుంది. సో అది కొంచెం రిప్రజెంట్ చేసి ఎడ్యుకేషన్ కంపెనీ ఉంటే దాంట్లో ఈ ఎన్ఆర్ఎస్ని కానీ ఈ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి కొంచెం ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పెద్ద ఎత్తున మనం ఒక ఫౌండేషన్ లాంటివి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు సజెషన్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనుకోని అభివృద్ధి అయినటువంటి మన కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమల్ గారికి, అదేవిధంగా భోజన గారి కేంద్ర సంఘం రవి గారికి, మన చిత్తలపల్లి సంఘం సహకారైనటువంటి గారికి, అధ్యక్ష సంఘం అధ్యక్షులు విజేంద్ర గారికి, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు వినయ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షులకు, సలహాదారులకు, ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ, యువతకు, ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ట్రిప్లో వెళ్ళి ఎంతమంది వెళ్ళారు? మీ దగ్గరికి వెళ్ళి బస్సులో తీసుకెళ్ళిరా మీ అందరికీ? చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? టూర్లో ఎంతమంది వెళ్ళి చేయలేదు? బిర్లా మందిర్ ఇంకా ఎక్కువ వెళ్ళారు. ఎట్లా అనిపించింది ఈ టూర్? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఏంటంటే చిక్కడపల్లి కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిటీ తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా
ధన్యవాదాలు. ఇది నేను ఎన్నోసార్లు నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే సంస్థ ఏర్పడ్డది సభ్యుల అభివృద్ధి గురించి. సభ్యుల అభివృద్ధి అంటే ఈ చిన్నవాళ్ళని ఇప్పటి నుంచి మనం మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు పెద్దగా డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ వృత్తులలో లీనమై అభివృద్ధి పరంగా నడిచినప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని బిల్డింగ్లో కడితే అభివృద్ధి చెందినట్టు కాదని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు. ఇవాళ ఆ మోటివేషన్తోనే మన పిల్లలందరినీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకునేందుకు మన సంఘం కార్యవర్గానికి అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన స్టూడెంట్ని ఏదో ఒక రకంగా సైన్స్ ఎగ్జిబిషన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి మోటివేషన్ తీసుకెళ్ళి ఇక్కడ కూర్చున్నా కన్నా అక్కడ కూర్చోబెట్టి 5 నిమిషాలు ఓన్లీ 5 or 10 minutes అది బ్రీఫ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. ఈ చదువుల విషయంలో కానివ్వండి, నడవడికల విషయంలో కానివ్వండి, ఇళ్ళలో కానివ్వండి. వాళ్ళందరూ పోయిన అంటే ఎంత హ్యాపీగా 5 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని వాళ్ళు ఎంత హ్యాపీగా అంటారు. పోయినామని అది చాలు అని అడిగారు. వాళ్ళ ఉత్సాహానికి అది చాలు మనకు. అందుకని ఈ సంఘం గురించి మేము అందరూ కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే మన పిల్లలందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఏదో ఒక టూర్ పెట్టి మన విద్యా కంపెనీ వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఏదో ఒక టూర్ ఫిక్స్ చేయండి. అదేవిధంగా మన సంఘం కంపెనీ వాళ్ళకు కూడా చెప్తా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా పంపించడానికి కూడా డబ్బులు ఎంత ఆడకుండా ముందుకు రావాల్సిందే వాళ్ళు కూడా కోరుతున్నాము. అదే విద్యా కంపెనీ వాళ్ళు మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి. పిల్లలతో ఏ ప్రోగ్రామ్ ఎట్టుండాలని ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత మీరేమంటారండి, మీరు అలా ఫిక్స్ చేసి వాళ్ళు పంపించి మీరే లేకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఎవరికి మన విద్యా కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక బస్సు కాకపోతే 2 బస్సులు నడుపుకోండి. మీరేమంటారండి, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి. అక్కడ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లలు ప్రపంచం ఏ విధంగా పోతుంది, ఇప్పుడు ఏ విధంగా పోతుంది అని చెప్పేసి. సో దాంతోనే మన పిల్లలు కూడా కొద్దిగా ముందు ఆలోచన వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ఇంకొకటి నాది రిక్వెస్ట్ ఏంటిదంటే సంఘం పరంగా మన చికెన్పల్లి సంఘంకి ఒక నాకు రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఈ సంఘం స్థాపించి 52 ఏళ్ళు అయితే ఉన్నది. ఇప్పుడు 53 ఏళ్ళు ఇప్పుడు సంఘం స్థాపించి ఈ 53 ఏళ్ళ ఏ రోజు కూడా మన ఆడపిల్లల విషయం మన బిడ్డల విషయం తప్ప వాళ్ళకి మన సంఘం పరంగా ఏమి ఇచ్చింది లేదు. సంఘం పరంగా మనం వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు. అంటే మన ఆడబిడ్డలకు, ఈ చిక్కడపల్లి సంఘం ఆడబిడ్డలకు. అందుకని రిక్వెస్ట్ మరీ చేస్తున్న ఏంటిదంటే వాళ్ళకి ఏదో ఒకటి చిన్నపిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు అది కాకుండా చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి ఏదైనా ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఏమైనా ప్రయత్నం చేయండి. 5,000 10,000 5,000 ఒక్కొక్కటి బ్యాంక్ అంటే డిపాజిట్ చేయండి. కనీసం వాళ్ళ విద్యకు హైయర్ ఎడ్యుకేషన్ కన్నా లేదా మ్యారేజ్ కన్నా ఏదో ఒక దోహదపడి కనీసం వాళ్ళు అరే నా పుట్టిన సంఘము, నా పుట్టినిల్లు చిక్కడపల్లి నాకు ఇది ఇచ్చింది అని సంతృప్తి చెందుతారు వాళ్ళు. ఇక్కడ అది మరి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి అది ఇంక రేపు పుట్టే వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళు 2 నెలలు అయితే ఆధార్ కార్డు ఇస్తారు. ఆ ఆధార్ కార్డు బట్టి వాళ్ళకు 5,000 10,000 డిపాజిట్ చేయండి. వాళ్ళు 20,000 వస్తాయి. వాళ్ళకు పెద్ద ఎడ్యుకేషన్ కన్నా వస్తాయి, లేదా చదువులో కన్నా వస్తాయి, అది వస్తాయి. సో అందుకనే మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ పద్ధతి తీసుకురావాలని చెప్పి నేను అందరూ కూడా నేను సభాముఖంగా చేస్తూ ఈ అవకాశం కల్పించే మీ అందరూ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ మాట్లాడుతూ జనసంఘం ప్రధాన కార్యదర్శి మా బాబు మాట్లాడుతున్నారు.
వేదికలను చేసిన పెద్దలకు, మహిళలకు, అదేవిధంగా మా కేంద్ర కమిటీ ప్రెసిడెంట్ గారికి, కొండయ్య గారికి, అదేవిధంగా కోటస్ గారి మన రైలు గారికి, మన చైర్మన్ గారికి, ముఖ్యంగా ఈ వేదికని అడగలిపి ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పెట్టిన చిన్నపిల్లి సంఘం సభ్యులందరికీ, చిన్నపిల్లి సంఘం కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రోత్సహిస్తేనే ఒకటి వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే పిల్లల గురించి పట్టించుకోకుండా తల్లిదండ్రులు వాళ్ళ ఎందుకంటే గత 34 ఏళ్ళ కింద చదువుకున్న మాటకు డబ్బు లేదు. మేము కేవలం 10th క్లాసు ఆఫ్లీ వదిలేసాం. ఎందుకంటే ఒక 30 రూపాయలు కట్టలేక 30 రూపాయలు ఫీజు కట్టలేక వదిలేస్తాం. ఎందుకంటే అప్పుడు డబ్బులు లేదు కాదు. ఇప్పుడు భగవంతుడున్నారు, ఇప్పుడు తల్లిదండ్రులు బాగున్నారు, మన సంస్థలు కూడా దొరుకుతున్నాయి, సంఘాలు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి, పిల్లలు కూడా బాగా చదువు చాలా సులువుగా యాక్టివ్ పిల్లలు. ఇప్పుడు మన సంఘాలు కూడా కొంచెం చదువుకున్న పిల్లలు కూడా చూస్తున్నారు కూడా పిల్లలకు చాలా వరకు మనము చదివిస్తున్నాం. ఇప్పుడు కొన్ని జిల్లాలో కూడా డబ్బు లేక చాలా మంది కూడా బాధపడుతున్నారు. వాళ్ళని మన సంఘము కేంద్ర కమిటీ ట్రస్ట్ ద్వారా చాలా మటుకు మన చదివించే పిల్లలకు అదే అన్నీ చెప్పుకుంటూ పోవడం మనం ఎడ్యుకేషన్ కాబట్టి పిల్లలకు చెప్పారు. మనము పిల్లలకు చెప్పేదంటే రేపు ఈరోజు చదువుకుంటా రేపు మీరు చాలా బాగుంటారమ్మా, రేపు బాగుంటారు. మాదేనా దుబాయ్లో పోయి బండ్లు కడుక్కుంటా పెట్రోల్ పని చేసుకుంటా అలాంటి ఫ్యూచర్ మీకు రావద్దు మీకు. ఎందుకంటే చదవలేక మేము చదవలేక అలాంటి బయటకు పోయి పనులు చేసుకున్నాం, పనులు కడుక్కుంటా టాయిలెట్స్ కట్టాం. మీకు కడతారా డైరెక్ట్ వద్దు, అలాంటి ఫ్యూచర్ రావద్దు మీకు. కొంచెం చదువుకోవాలి, మంచిగా చదువుకొని రేపు మన కుటుంబంలో ఏంటంటే ఒకటి ప్రతి ఒక్కటి అందరూ చదువుకుంటాం, విదేశాలకు వెళ్ళిపోతున్నాం. అంటే అమెరికా, అంటే ఆస్ట్రేలియా, అంటే ఇంగ్లాండ్, లండన్ అక్కడ వెళ్ళిపోతున్నాం. కానీ ఆడు ఎంత బాధపడుతున్నారో మన తల్లిదండ్రులు తెలుసుకున్నారు, ఎంత బాధపడుతున్నారో. కానీ మన కులంలో మన పిల్లలు ఒక ర్యాంక్స్ ఉండాలి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సర్పంచ్ ఉండగా ర్యాంక్స్ అంటే ఎడ్యుకేషన్ అంత అవగాహన లెక్క కాదు. మీరు చదువుకునే కదండి, ర్యాంక్స్ కావాలి, దానికి ఒక కవర్ కావాలి. ఒక ఎస్ఐ, ఒక D6, ఒక DS ఉండాలి. మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడ పోతున్నాం, అక్కడ ఎంత బాధపడుతున్నాం అందరూ రాకుండా పిల్లల మీరు మంచి చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని రేపు ఇప్పుడున్న రేపు మా స్థానంలో నిలిస్తే మీకు సెల్యూట్ కొట్టే స్థాయికి రావాలి. మేము రావాలి, అది మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం పిల్లలకు చిన్నపిల్లల కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మైండ్ సెట్ కానీ ఫ్యూచర్ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందో వాళ్ళకే బాగా తెలుసు. సో మనకు మహిళల్లో కూడా ఒక్కొక్కరు ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్స్ స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ దాని కోసం మాట్లాడుతున్నా కోరుతున్నాము. ఫస్ట్ శ్రీలేఖ. అక్కడ వేదికను అలంకరించిన సెంట్రల్ సంఘం సభ్యులకు, చిక్కడపల్లి సంఘం సభ్యులకు నా యొక్క నమస్కారాలు. విచ్చేసిన మహిళలకు, స్టూడెంట్స్కి ప్రాక్టీస్. ప్రజెంట్లీ నేను ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. అది కూడా ఎక్కడ అంటే ఒక చిన్న స్కూల్, దివ్యజ్యోతి హై స్కూల్ అని, ఇక్కడ మన నారాయణగూడ ఫ్లైఓవర్కి బ్యాక్ సైడ్. ఆ స్కూల్ 1987 స్టార్ట్ చేశారు. ఎంతో మంచి స్కూల్ అప్పట్లో. ఇప్పుడు యూకే, యుఎస్, ఆస్ట్రేలియా మన సంఘం నుంచి వెళ్ళిన పిల్లలు అందరూ ఆ స్కూల్లో చదివిన వాళ్ళు. సో కోవిడ్లో ఏమైందంటే కొన్ని కారణాల వల్ల స్కూల్ కొలాప్స్ అయ్యింది. మళ్ళీ దాన్ని ఆ స్కూల్ని తను టేక్ కేర్ చేసుకుంటుంది. సో తను ఏంటంటే నాకు ఒక 20-30 టైమ్స్ కాల్ చేసింది. నేను ఆపరేషన్ అయ్యి జస్ట్ 1 month అయింది, నాకు రీసెంట్ ఆపరేషన్ అయింది, నేను రాలేదు ప్లీజ్ అన్నా కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్కి రావాలి, నీ అవసరం ఉంది అని వెంట పడి మళ్ళీ నన్ను పిలిపించుకున్నాను. అంతకుముందుకు నేను నా మదర్స్ విద్యానికేతన్ స్కూల్లో చేశాను అండ్ మధ్యలో నారాయణ స్కూల్లో చేశాను. ఏ ఒక్క దగ్గరికి కూడా నా అప్లికేషన్ వెళ్ళలేదు, నా రెజ్యూమ్ వెళ్ళలేదు. వాళ్ళు కాల్ చేసి నన్ను పిలవడం, నేను ఈ స్కూల్కి వెళ్తాను, ఇంటర్వ్యూకి ఇస్తానని ఎక్కడికి వెళ్ళలేదు.
నా గురించి వాళ్ళు తెలుసుకొని నన్ను పిలవడం జరిగింది. నేను ఎక్కడ రెజ్యూమ్ కూడా ఇవ్వలేదు. ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే పిల్లలు టెక్స్ట్ బుక్లో ఉన్నది చదివిన దానికంటే ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచించాలి. వాళ్ళు ఆ కెపాసిటీ పెరగాలనే విధంగా చెప్తూ ఉంటారు. కొంచెం అది మాకు ఇక్కడ ఉన్న లోకల్ ఏరియాస్లలో స్ప్రెడ్ అయ్యింది. వీళ్ళు ఈ టీచర్ ఇలా చెప్తారు, ఈ టీచర్ అలా చెప్తారు. అది అలా నారాయణ స్కూల్ వరకు స్ప్రెడ్ అయ్యింది. నారాయణ స్కూల్ టెక్నో బ్రాంచ్, డీడీ బ్రాంచ్ ఇక్కడ బాగా ప్రిన్సిపల్ కాల్ చేసి మీరు రండి అని నన్ను కాల్ చేసి పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను, మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చాను. 3 రిటన్ టెస్ట్లు రాశాను. 3 రిటన్ టెస్ట్లో టాప్ అయ్యాను. సో నన్ను సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని అడిగాను. సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే నేను డిగ్రీ చేశాను, నా బిఎడ్ ఇంటర్ 10th చేశాను. మీ బిఎడ్ లేదా అని అడిగారు. నాకు లేదు మేడం బిఎడ్ నేను చేయలేదు అన్నాను. టీచర్కి అదొక అసెట్ అంటే ఒక ఆస్తి బిఎడ్ అనేది. మీరు బిఎడ్ లేకుండా ఇండియన్ నుంచి చేస్తున్నారు, నేను అసలు షాక్ అని అన్నాను. అంటే బిఎడ్ ఉంటేనే తీసుకుంటారు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో అలాగైనా సరే తను నన్ను రిక్రూట్ చేసుకున్నాను. నేను అలా ఒక నారాయణలో 3 months చేశాను. మార్నింగ్ 7:30 to నైట్ 7:30 వరకు మా టైమింగ్స్. అందులో నేను వైస్ ప్రిన్సిపల్గా చేశాను. నా ఏజ్ అప్పటికి 32. నారాయణ చరిత్రలో 32 years కి వైస్ ప్రిన్సిపల్గా జాయిన్ అయినది లేదు. ఇది నేను నా గొప్పదని చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక టాలెంట్ ఉంటే మనం వెతుక్కుంటూ వస్తాయి కొన్ని అవకాశాలు, మనం వెతుక్కుంటూ వస్తాయి కొన్ని, మనం కమ్యూనికేట్ అవుతూ వస్తాయి. కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి వస్తాయి. ఇక్కడ ఉన్న పిల్లలు ఇప్పటిదాకా మామయ్య చెప్పినట్టు వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు, ఏం చదివారో చెప్తున్నారు. కానీ మీరు ఎలా చదువుతున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా కష్టపడి చదివిస్తున్నారు, స్కూల్లో ఎలా చదువుతున్నారు, కాలేజ్లో ఎలా చదువుతున్నారు అనేది చెప్పట్లేదు. మామయ్య అనేది కరెక్ట్. ఇది మనకి ఫస్ట్ స్టేజ్ మన ఫియర్ పోవడానికి. సో దయచేసి పిల్లలందరూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏ సబ్జెక్ట్లో అయినా సరే మాట్లాడండి. మాట్లాడుతూ ఉంటే మీకు ఆ భయం అనేది పోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ పోవాలంటే ఒక 2-3తో మాట్లాడుతూనే పోతుంది. అండ్ ఎన్నో ఇంటర్వ్యూస్లలో చూసుంటారు మీరు, ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్లలో పాస్ అవుతుంటారు. కానీ లాస్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్ అండ్ ఇంటరాక్షన్ రౌండ్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాక్ అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాక్ అవ్వడం అంటే స్టేజ్ ఫియర్ ఉండడం వల్లనే బ్యాక్ అవుతుంది. సో మనము ఎంత ఎక్కువగా మాట్లాడితే ఒక సబ్జెక్ట్ గురించి కానీ, ఒక టాపిక్ గురించి కానీ, మీకు తెలిసిన విషయాలు మీకన్నా చిన్నవాళ్ళైనా పర్లేదు, మీకన్నా పెద్దవాళ్ళైనా పర్లేదు, డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు తెలుసుకుంటారు, మీకు మైండ్లో ఎప్పటికీ ఉండిపోతుంది ఇంకా టాపిక్. సో నా బిఎడ్, సో నేను ఇప్పుడు బిఎడ్ స్టార్ట్ చేశాను. బిఎడ్ ఎన్ని ఇయర్స్కి స్టార్ట్ చేశానంటే 2014లో నేను ఎడ్యుకేషన్ స్టాప్ చేశాను. మళ్ళీ 24లో స్టార్ట్ చేశాను. అంటే 10 years గ్యాప్ తర్వాత స్టార్ట్ చేశాను. ఆ 10 years గ్యాప్ సర్టిఫికేట్స్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఒక ఎడ్యుకేషన్ స్టాప్ అవ్వాలి, స్టాప్ అయినాక మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్స్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ రూల్స్ మీకు గ్యాప్ సర్టిఫికేట్ చేయడానికి ఇబ్బంది చాలా పడింది. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా 2-3 years కంటే ఎక్కువ గ్యాప్ యాక్సెప్ట్ చేయదు. అట్లాంటిది 10 years గ్యాప్ వచ్చింది. నేను చాలా కష్టపడ్డాను ఆ గ్యాప్ సర్టిఫికేట్స్ చేయడానికి. సో అలాగా అప్లై చేశాను. బిఎడ్కి అప్లై చేశాను. అప్లై చేస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 30కి నా ఎగ్జామ్ ఉంది. అండ్ ఏప్రిల్ 27కి దీనికి యాక్సిడెంట్ అయ్యి తను ఉన్నారు. నేను ఇంత పెద్ద బుక్ తెచ్చుకున్నాను ప్రిపేర్ అవుదామని. 4 days బ్యాక్ తెచ్చుకున్నాను. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదు, తనకి యాక్సిడెంట్ అవ్వదు. డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. 100కి I got 83. 100కి I got 83. And I got free seat, government free seat in మహబూబ్ నగర్ బిఎడ్ కాలేజ్లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. అందులో ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ ఫీజ్ 5350 కడితే అయిపోతుంది మేడం మీకు వెళ్ళి అన్నారు. కాకపోతే వీక్లీ ట్వైస్ క్లాసెస్కి వెళ్ళాలి అన్నారు. సో నేను ఆ ఆప్షన్ వదిలేసి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ప్రైవేట్ కాలేజ్లో ఏమైందంటే 35,000 ఫీజ్ పర్ ఇయర్. అందులో మళ్ళీ ఇలా ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మన బీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆయన నాకు 83 స్కోర్ వచ్చినందుకు ఫీజు హాఫ్ అయింది. 16,800 కట్టాను ఫస్ట్ ఇయర్ ఫీజ్. BCA సర్టిఫికేట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం వల్ల రిజర్వేషన్ BCA రిజర్వేషన్ ఉండడం వల్ల నాకు 16,800 లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అండ్ మొన్న రీసెంట్ గా
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయ్యాయంటే శ్రీరామనవమి టైంలో అయ్యాయి. శ్రీరామనవమికి అందరూ ఉన్నారు, ఒక నేను అక్కడ అందరూ ఉన్నారు. సో నేను అక్కడ ఉండి రికార్డ్స్ రాశాను, 11 రికార్డ్స్ రాశాను. ఒక్కొక్క రికార్డ్ వచ్చేసి 600 to 800 పేజెస్ రికార్డ్. ఆ రికార్డ్స్ బయట రాయాలంటే ఒక్కొక్కరికి ఒక్క సబ్జెక్ట్కి 1000 to 1500 తీసుకుంటారు. 1000 to 1500 ఇవ్వడం కాదు ఇక్కడ మనం. నేను రాస్తే నాకు ఆ సబ్జెక్ట్ వస్తుందని స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక పిల్లల్ని చదివించి వాళ్ళని తినిపించి పడుకోబెట్టి నైట్ మొత్తం రికార్డ్స్ రాసుకుంటూ కూర్చున్నాను. అట్లా ఒక 2 months లో 8 రికార్డ్స్ కంప్లీట్ చేసేసాను. 8 రికార్డ్స్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేసాను. ఆ రికార్డ్స్ అన్నింటిలో నాకు A+ వచ్చేది. సో అండ్ శ్రీరామనవమి టైంకి ఎగ్జామ్స్ వచ్చేసి అందరు ఇక్కడ నేను ఒక్కదాని అక్కడ రూమ్లో నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అయ్యానంటే నాకు అప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో మాకు లీవ్ ఇవ్వరు, టీచర్స్ అప్పుడు లీవ్ ఇవ్వరు. కంపల్సరీ ఫుల్ డే వెళ్ళాల్సిందే, ఇంటికి రావాలి. వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ అవుతుంది, వాళ్ళ చదివించుకొని 18 days నేను నిద్ర లేకుండా చదివాను. 18 days శ్రీరామనవమి టైంలో 18 days నిద్ర లేకుండా చదివాను. మొన్న నా రిజల్ట్ A1, B.Ed ఫస్ట్ ఇయర్ రిజల్ట్ A1. సో అలా నా ఈ B.Ed స్టోరీ జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దీనికి అంతటికి కారణం ప్రోత్సహించింది నా హస్బెండ్ కిషోర్ కుమార్. ఎందుకంటే నేను ఎప్పుడు చదువుతా అన్నా కానీ బ్యాక్ సపోర్ట్ తనే ఇచ్చారు. అంటే నేను నన్ను గొప్పగా చెప్పుకోవట్లేదని కాదు, గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎన్ని చేస్తున్నాను అనేది ప్రతి ఒక్క అప్డేట్ తాతకి కానీ కిడుమమ్మకి కానీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో దీనికి టాలెంట్ ఉంది, ఏదో చదివిస్తుంది అని అనుకోద్దని ఎప్పుడు నేను ఇది చేస్తున్నా కదా, ఈ వర్క్ చేస్తున్నాను, ఈ అడ్మిషన్ తీసుకున్నాను, ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాను, ప్రతి ఒక్క అప్డేట్ కిడుమమ్మకి కొడైకల్కి ఇస్తూనే ఉంటారు. సో ఇది నా హార్డ్ వర్క్. ఇప్పుడు ఈ హార్డ్ వర్క్ అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే బీయింగ్ ఏ మదర్, ఒక టీచర్, ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక వైఫ్ అయి ఉండి ఇన్ని యాంగిల్స్ కవర్ చేసుకుంటూ మేము సక్సెస్కి ముందుకు అడుగులు వేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీకందరికీ ఏంటి, ఓన్లీ చదువుకోవడం ఒకటే మీ మోటివ్. మీకు ఈ సైడ్ ఇన్కమ్ చేయడము, హార్డ్ వర్క్ చేయడము, కష్టపడడం ఇవన్నీ ఓన్లీ మీకు చదవడం ఒకటే మీ ఫోకస్. సో దయచేసి పెద్దవాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారు, ఎంత కష్టపడితే ఈ పొజిషన్లో ఉన్నారు అనేది ఆలోచించి చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నేను ఇంతమందిలో మాట్లాడడం ఫస్ట్ టైం. చాక్లెట్ అయిపోయింది అప్పుడే కూర్చోండి కామ్. మీ టీచర్స్ మాట్లాడుతారు, మరి చాక్లెట్ గట్టిగా మాట్లాడబెట్ట. సో ఎడ్యుకేషన్లో నాకు ఓన్లీ నేను ఉన్న లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ హైలో ఉన్నవాళ్ళు, టైటల్ వాళ్ళు. సో నేను ఎందుకు ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఉన్న దాంట్లో అయితే అది 100% కొద్దిగా వినండి, వెనకాల వాళ్ళు కూడా. సో బ్యాక్ సైడ్ ఎవరు కూడా మాట్లాడచ్చు సైడ్లో. మనము మన పిల్లల్ని అంటే ఎంతవరకు వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు కొద్ది మైక్ దగ్గర కట్టుకోండి. మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను చేసిన ఎడ్యుకేషన్లో 10th అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్ అని వస్తున్నారు. సో పిల్లలకి మనం 10th తర్వాత అడ్మిషన్ కాంపిటీషన్ అని చెప్పి క్లియర్ చేస్తాం కదా, ఆ క్లియర్ చేసే దాంట్లో వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ సర్నేమ్ కానీ అప్లికేషన్ రాయడం చేస్తే పిల్లలకి ఇక్కడ రాలేదు. సో పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు చదువుతున్నారు కదా, సో వాళ్ళకి ఎంపీసీ తీసుకొని బైపీసీ తీసుకొని ఎంసెట్ అవి నేను అనుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నారు. కానీ పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందని మాత్రం తెలియదు. అది స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. సో మీరంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి పిల్లలకి మీకు తెలుస్తుంది ఎంసెట్ నీట్ అలాంటి ఇన్విజేషన్ చెక్కలేదు. అందులో పిల్లలు పడుకోవడం, ఏం రాయకపోవడం అలాంటిలో ఉంటుంది. ఎందుకు రాయట్లేదంటే మనం అసలు ఇంట్రెస్ట్ లేదు. సో పేరెంట్స్ ప్రాబ్లం వల్ల మేము తీసుకున్నాం. మరి ఎట్లా మరి సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింది అంటే మరి మేము ఆల్రెడీ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాము. సో దాని తర్వాత మేము ఏం చేయము. సో నేనేం మాట్లాడినా అంటే పిల్లలకి మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో అది మాత్రమే తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. గుడ్ సజెషన్. మహిళల నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేరుగా వచ్చి మాట్లాడవచ్చు. ఎందుకంటే పిల్లల టాలెంట్స్ ని బయట పెట్టడానికి కదా ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్ పిల్లలు ఏదైనా ఒకటి చేసి దాని గురించి
జరుగుతుంది. అది చెప్పడం ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకున్న భయం పోవడమే కానీ సబ్జెక్ట్ పైన అవగాహన రావడమే కానీ అది జరుగుతుంది. సో నేను మన సంఘంలో ఆ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ కమిటీ will take the initiative. Any science exhibition, anything, మన సంఘంలో కండక్ట్ చేద్దాము అని రిక్వెస్ట్ చేస్తాను. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎగ్జిబిషన్స్. ఏంటంటే కొంతమంది డిగ్రీ అని BBA అని డిఫరెంట్ వాటి ఉంది ఇంజనీరింగ్ డిఫరెంట్గా వెళ్తున్నారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నేను చూసింగ్ కాలేజ్ చూసింగ్ దగ్గర మనం BBA చేయాలన్నా MBA చేయాలన్నా నార్మల్ లోకల్ కాలేజెస్లో వస్తుంది. ఐ సజెస్ట్ మోస్ట్లీ ట్రై చేయండి BBA కానీ మంచి మేనేజ్మెంట్స్ చూసుకునే జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను నార్మల్గా లోకల్లో అంబేద్కర్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది ఎంసెట్ తర్వాత. ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఫర్ స్టార్టింగ్ అప్పుడు మాకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఐ గాట్ ఫ్రీ సీట్ ఇన్ దట్ అండ్ ఏంటంటే స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా జాయిన్ అయ్యాను. జస్ట్ ఎగ్జామ్ ఫీజ్ వరకు పే చేసుకొని ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను అక్కడ. MBA చేయాలి లేదా డిగ్రీ చేయాలి, మనం నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏదైనా సరే నెక్స్ట్ జాబ్ పర్పస్ నేను మోస్ట్లీ MBA స్టూడెంట్స్కి ఈ స్కూల్స్లో జాయిన్ అవ్వండి. మనకు అక్కడ వచ్చే నాలెడ్జ్ కానీ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ మనం ప్రాక్టికల్గా నేర్చుకునేది మనకి ఇంటర్వ్యూస్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇక్కడ నా నాలెడ్జ్ నేను ఏం చేసుకోలేదు కాలేజ్. ఆఫ్టర్ స్టడీ తర్వాత పర్సనల్గా నేను నేర్చుకొని ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, 2-3 ఇంటర్వ్యూస్ నేను లాస్ట్ మన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను మేనేజర్ రౌండ్లో పోయాను. తర్వాత నేర్చుకొని నేను పర్సనల్గా మళ్ళీ క్లాసెస్కి జాయిన్ అయ్యి నేర్చుకొని అలా ఇప్పుడు ప్రస్తుతానికైతే MNCలో వర్క్ చేస్తున్నాను. ఐ హ్యాడ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ MNC బట్ స్టిల్ ఐ హ్యాడ్ స్టేజ్ ఫియర్. ఇప్పుడు వాళ్ళు అంటున్నట్టు మనం ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంతమంది ఉన్నప్పుడు మనం వచ్చి మైక్ తీసుకొని ఫోన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు గడుచుకున్నారా స్టూడెంట్స్ మనం ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఈ ఏజ్ నుండి నేర్చుకుంటేనే ఫ్యూచర్కి మనకి ఎక్కడ మాట్లాడాలన్నా భయం ఉండదు. స్టిల్ ఐ హ్యాడ్ స్టేజ్ ఫియర్. అందుకే మళ్ళీ పాయింట్అవుట్ చేస్తున్నా, ప్లీజ్ రండి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళకి పిలిస్తే కూడా నాకు ఇప్పటికీ భయం వేస్తుంది, వద్దని అంటే ఐ ఎంకరేజ్ దెమ్ టు కమ్ అండ్ స్పీక్ హియర్ సో దట్ వాళ్ళు ఇప్పుడు స్కూల్స్లో కూడా వాళ్ళకి ప్రేయర్ టైంలో కూడా పిలిచి రండి మాట్లాడండి అనే ఛాన్స్ ఆపర్చునిటీ స్కూల్ నుండే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ చిల్డ్రన్ రావడానికి చాలా రిఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా టాపిక్ ఇప్పుడు కొత్తగా స్కూల్స్లో కూడా స్టార్ట్ చేస్తున్న టాపిక్ ఇచ్చి ఈ టాపిక్ మీద రేపు మాట్లాడండి ఇలా అంటున్నారు. మరి పిల్లలు ఎంతవరకు వెళ్ళి మాట్లాడుతున్నారో లేదా తెలియదు. అది పేరెంట్స్ కూడా ఒకసారి చూడండి, వెళ్ళి వాళ్ళ కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుందా లేదా అనేది వెళ్ళి కనుక్కోండి. విజయ్ ఈ లాట్లకి ఎవరైనా మాట్లాడుతారు ఇక్కడ అందరికీ మైక్లో గట్టిగా గట్టిగా. I'm studying in 9th standard and I want to become a doctor. For that I'm working hard and my father is working so hard for me. And my mother also. And thank you. I'll make you the proudest father ever. My name is రాములు అడ్డం మగజారు గట్టిగా అరే వెనక అట్లాంటి ఇంకా My name is అరిచినట్టు వెరీ గుడ్. My name is Sojashree. I'm studying in 5th standard. My father name is P. Krishna. My mother's name is P. Prabhu. Great. My name is I'm studying in 7th standard. Good afternoon everyone. My name is A. Mahita, daughter of A. Kishore Kumar. I am studying in 6th standard. My school name is Hyderabad Arcade High School. Thank you. My name is Pranita. My father name is A. Vamshi Krishna. My school name is State the school and studying in 5th standard.
I want to become a doctor. గట్టే మాట్లాడు. Good morning, everyone. My name is Father name Parishma. గుడ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. మదర్ నేమ్ Innocent. విచ్ స్కూల్? స్కూల్ నేమ్? క్లాస్ విచ్ క్లాస్? Innocent. వెరీ గుడ్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. Everyone, నా పేరు క్షీరజ అండ్ మీ డాక్టర్ ఆఫ్ కుమార్ అండ్ కాటిపల్లి సరిత. సో నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. రేపు నా ఫైనల్ ఎగ్జామ్ అండర్ ఏఐడిఎస్ సెక్షన్ అండ్ కాలేజ్ వచ్చేసి స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ఆపిల్స్. సో నా మెయిన్ గోల్ ఇస్ టు బీ సంథింగ్ నాట్ ఎ డేటా సైంటిస్ట్ బట్ some whatever profession I choose even in my further future, something useful for the society and useful for the nation is the main goal. And I'm also a Odissi classical dancer. So carrying my Odissi dance with me throughout my life, something that I can present my nation with, and something that I can do something good and actually helpful for the people in our citizens is my ultimate goal. Be it from anywhere by showcasing my dance or working in a company or serving the nation in any other way. And so Adi, and I hope you all study well. Study is of course very important because education wala first the main thing we get is a financial stability and an independent identity in society, you know, more than being called as someone's daughter or someone's wife or someone. A personal identity, individual identity is very important. So I think study well, gain financial stability, and any field in this generation is very important. Either doctor, engineer, the arts, commerce, anything is fine until unless we have proper skill on it. So master skills more than just degrees. So that's it. Thank you. Priya. My father, mother, Shivadi. Good afternoon, everyone. My name is P. Sai Simran. My father's name is Ponala Sati. My mother's name is Ponala Stavanya. My brother's name is Ponala Saikarthi. I want to become a cricketer. Why? Because I like Hardik Pandya. I want to become a cricketer. Thank you. I am studying 7th class. My father's name is K. Naresh Kumar. My mother name is K. Bhavani. My father name is Sai Ritwik. My God is to army. Good afternoon, everyone. My name is Sai Ritwik. I am studying in 6th class. My father name is K. Naresh Kumar. My mother name is K. Bhavani. And girl is army. మాట్లాడుకోకపోతున్నాను.
వేదికలను చూసిన ప్రజలకు అదే మాదిరిగా చికెన్ స్టూడెంట్స్ అండ్ ఈరోజు 1990 స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి పక్కన పక్కన మాట్లాడుతున్నారా ఇక్కడ పెట్టండి. 92 నుంచి స్టార్ట్ చేసినట్టే ఇంత 33 సంవత్సరాలు అవుతున్నట్టు ఇక్కడికి చేసి మీరు నిజంగా ఈ థ్యాంక్స్ సంఘం అండ్ మన ఎడ్యుకేషన్ కమిటీకి ఇలా అభినందనలు. అదేవిధంగా ఈ చరిత్రలో ఎవరికి ఆలోచన లాంటి మంచి ఒక ఆలోచనతోటి ఇక్కడ పిల్లలందరూ తీసుకుని ఒక సైన్స్ ఎగ్జిబిషన్ అనేది థాట్ పెంచింది. నిజంగా ఎందుకంటే ఎవరు కానీ చాలా ముందు ఎక్కడ సైనా ఉందో తెలియడం వాళ్ళందరూ ప్రాజెక్ట్స్ అడగడం జరిగింది. వెరీ గ్రేట్నెస్. ఇవి ఏంటంటే మన అనుబంధ సంఘాలు ఎన్నో మన చిక్కడి పెళ్లి సంఘంలో జరిగే కార్యక్రమాలని ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ఉన్నది. ఇవన్నీ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ సంఘాలలో కట్టాలని కోరుకుంటున్నాను కేంద్ర సంఘం నుంచి. అదే మాదిరిగా ఇప్పుడు స్టూడెంట్స్ జరుగుతున్న మొదలంతా స్టూడెంట్స్ మన అధ్యక్షుడు కేంద్ర సంఘం అధ్యక్షుడు కోరేటంటే మనం ఎట్లా 10th నాడు ప్రోగ్రామ్ ఉంది కదా, ఇట్లా స్టూడెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ ఆగి మళ్ళీ స్టార్ట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేయడం వల్ల మెరిట్ రావడం ఇట్లాంటి కొంచెం పిల్లలకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం 10th నాడు ఇట్లాంటి స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి మనం మన మీటింగ్లో కూడా ఇట్లాంటి కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడితే ఇట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ వాళ్ళకి తెలిస్తే ఫ్యూచర్లో పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అవకాశం. మనోజ్ కుమార్, మా నాన్న పేరు సురేష్. ఇక్కడ అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఒకప్పుడు నేను కూడా ఇక్కడే చిన్నపిల్లలతో పాటు కూర్చొని తీసుకున్నాను. అప్పటి నుండి మళ్ళీ ఇక్కడ దాకా ఇక్కడ స్టేట్ పైన మాట్లాడుతూ నాకు ఏం చేయాలో గైడ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ చేయడం వల్లే నేను ముందుకు వచ్చాను. నేనే కాదు నాకు తల్లులు పక్క పక్క మాట్లాడుకోకండి. తల్లులు ఇక్కడికి వచ్చింది మీరు మాట్లాడికే కాదు. ఈ సంఘం తప్ప ఎక్కడ ఎవరు కూడా చేయరు. అండ్ ఇంత పెద్ద ఇనిషియేషన్ తీసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే కన్సిస్టెన్సీతో కూడుకున్న ఈ పని చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ మన పెద్దలందరూ కలిసి ఇలా చేయడం అనేది నాకు నిజంగా మంచి అనిపిస్తుంది. అండ్ పిల్లలందరికీ ఒకటే చెప్తాను, మంచి చదువుకోండి. కేవలం మార్క్స్ కోసం చదువుకోకండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. రేపు రోజు సబ్జెక్ట్ మీకు ఫిట్ చేస్తుంది. బయట మార్కెట్ చాలా తక్కువ అవుతుంది. మీరు పెద్దగా మళ్ళీ చేసే వరకు జాబ్ చేసిన వరకు ఇంకా తక్కువ అవుతుంది. కొంచెం చూసి చదువుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత మాకు అదే మాట్లాడుతుంది మీకు. సో అంతే. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్న మన చిక్కడపల్లి సంఘంలో విచ్చేసిన మన చిక్కడపల్లి స్టూడెంట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ విచ్చేసిన మన చిక్కడపల్లి మహిళలకు వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు వేదికను అలంకరించిన మన పెద్దలు గారికి, మన కేంద్ర సంఘం అధ్యక్షులు కొండయ్య గారికి, కేంద్ర సంఘం ప్రధాన సెక్రటరీ శ్రీనివాస్ గారికి, కేంద్ర సంఘం క్యాషియర్ గారికి, అదేవిధంగా చిక్కడపల్లి సంఘం నా సీనియర్స్ అందరికీ నాకు నమస్కారం. ఈ యొక్క ప్రోగ్రాం మనం ఎవరైనా జరుపుకుంటున్నామంటే ఇది మన గొప్ప కాదు. మన పెద్దలు డాక్టర్ కొనాల యాదగిరి గారు, తాటపల్లి వీరస్వామి గారు, పీజీ పాపయ్య గారు, ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలు శ్రీ నారాయణ గారు, కొండయ్య గారు,
ఆశీస్సులతో ఆ రోజు చేపట్టింది 792లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ అద్భుతాలలో ఈ ప్రోత్సాహంగా చిక్కడపల్లి సంఘంలో జరుపుకుంటున్నారు. మాకు చాలా గౌరవంగా. కానీ ఒకటి ఏంటంటే ఈ రోజు కూడా ఆ ముగ్గురు లేదు, ఆ రోడ్డు మనం ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మనకి. సో ఈ ప్రోగ్రామ్కి ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు రేపటి ఇక్కడ ముందు కూర్చున్న మన చిన్నారులే ఇంతమందికి చెప్పినట్టు మన మనోజ్ కుమార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు మన చిక్కడపల్లి కమిటీలో పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నా కానీ ఆఫ్టర్ 10th ధైర్యంగా రాండి. చిక్కడపల్లి సంఘం కమిటీ ఎడ్యుకేషన్ కమిటీ చిక్కడపల్లి సంఘం మెంబర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కొంతమంది తెలుసు తెలియదు. స్టూడెంట్స్ మీరు మాత్రం చిక్కడపల్లి ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు వెంబడి పడండి. మన చిక్కడపల్లి ఎడ్యుకేషన్ కమిటీలో సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత పోకండి పడకండి. యోగా మన ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో చెప్పుకోవచ్చు ముఖ్యమైన విషయం ఇది. దానికి మన రవికుమార్ నవీన్ ఉన్నాడు, పిటి రవీన్ ఉన్నాడు, చిత్రాంజన్ ఉన్నాడు. వీళ్ళు సహకారం తీసుకొని ఇంకా ముందుకు మనం పోవాలి. ఎందుకంటే మనం పేరెంట్స్ ఎంత కష్టపడాలో వచ్చారు. ఆ కష్టాలు మనకు పడద్దు అంటే మాత్రం ఓ మాట లేదు. తర్వాత అప్పులు అడగకపోతే చదువు గురించి ఏది పరిస్థితులు ఏది కావాలంటే అది అడుగుతాం. చదువు గురించి ఏది కావాలంటే అది అడుగుతాం. మాట పడద్దు. ఇటు మన చిక్కడపల్లి కమిటీ ఉంది. ఈరోజు మన అదృష్టం కొద్ది కేంద్ర సంఘం కూడా వాళ్ళకు ఎల్లవేళ అండగా ఉంది. ఎందుకంటే అక్కడ కేంద్ర సంఘం అధ్యక్షులు మన వాళ్ళు ఆయనతో పాటు మన ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీనివాస్ గారు ఇచ్చేసారు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి. అదే మన ప్రెసిడెంట్ ఇచ్చేసారు. ఇలాంటి ప్రోగ్రామ్ మన చిక్కడపల్లి మహిళ అమ్మాయి చెప్పింది చిన్నగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్స్ అండి. కంపల్సరీ ఈ ప్రోగ్రామ్స్ మన చిక్కడపల్లి మీద మన గొప్ప కాదు. ఈ ప్రోగ్రామ్ని ఈ కేంద్ర సంఘం ఆదరణగా చేస్తే మన రవికుమార్ గారు చెప్పారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చిక్కడపల్లి ప్రతి మనం చిక్కడపల్లి చేస్తున్నాం. అందరూ వాళ్ళు చూసుకుంటుంది కేంద్ర సంఘం చిక్కడపల్లి అట్లా కాకుండా ఈ ప్రోగ్రామ్ని కేంద్ర సంఘం ఆదరణగా చేపట్టి రేపు 10వ తారీఖు ఎడ్యుకేషన్ కమిటీ మీటింగ్ ద్వారా మన చిక్కడపల్లి నుంచి కూడా భారీ ఎత్తున వెళ్తాము. మన సలహా సూచనలు వెళ్తాము చేపించి నెక్స్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయించుకుందాం. చిన్న చిన్న ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ మనం పెద్ద వాళ్ళ ఆలోచన చేస్తున్నాం అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 92, 93లో ఇక్కడ మీ ముందు కూర్చున్నారు చౌదా చిత్రంజన్ గారు. ఈరోజు ఆయన ఎన్ని ఫ్యామిలీలో అడుగుదొడుగు పడి ఈరోజు మన కేంద్రం అంటే ప్రభుత్వ పరంగా బీసీ మన కులం కూడా ఉంది. బీసీ డిఎన్టీలో సౌత్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడింది. అంటే మన స్టూడెంట్స్ అందరూ గమనించలేదంటే ఈడ కూర్చున్నాయి 92 ఇక్కడ కూర్చున్నాడు. అదే మాకు 92 ఇక్కడ కూర్చున్నాడు. అదే పిటి ప్రవీణ్ 92 ఇక్కడ కూర్చున్నాడు. అన్ని ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, ఇంటర్నేషనల్లో ఉన్నారు. మన చిత్రంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనేది మనకు చిన్న అనిపించవచ్చు. కానీ సౌత్ ఇండియాలో బీజేపీ తరఫున డిఎన్టీ సెక్రటరీగా కావడం అనేది ఆశమాషి పని కాదు. ఆశమాషి ఆర్ కృష్ణయ్య గారు బీసీ కోటాలో ఎమ్మెల్యే అయ్యాడు. అందరికీ పార్టీగా ఎస్సీ కోటాలో ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకున్నాడు. నా ఒక ఆలోచన లేదంటే ఇప్పుడు సెక్రటరీతో పాటు ముందుకు ఇంకా ఎన్నో ముందుకు పోవాలని నా ఆలోచన. ఇంకోటి మాకు చిన్న విన్నపం ఏంటంటే మా ఇక్కడ వేదిక నా పెద్దలందరూ కూడా మన స్టూడెంట్స్లో పెద్ద స్టూడెంట్ అతను మనం సంబంధించుకుంటే బాగుంటుంది. వాళ్ళ గురించి అదే నా చిన్న విజ్ఞప్తి. మేము ఢిల్లీ వేదికగా డిఎన్టీ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్థాపించి అందులో ప్రప్రథమంగా సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ పోస్ట్ నాకే డిక్లేర్ అయింది. ఎందుకంటే నేను మన పెద్దవాళ్ళు కూడా నేను చాలా విషయాలలో
అంటే మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఇక్కడ చదువుకున్న విషయాలు బయట ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్పి మన పెద్దవాళ్ళకు కూడా చాలా విషయాలు ఎట్లా కమిటీస్ ఏర్పడతాయి, ఎట్లా ఫౌండేషన్స్ ఏర్పడతాయి, ఎట్లా సొసైటీస్ ఏర్పడతాయి, ఎట్లా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మేము కోఆపరేటివ్ సొసైటీ సిడిపిఎస్ అంటే ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి అధ్యయనం చేయడం ప్రారంభించాం. అందులో మనకి పిల్లల నరేంద్ర బాబు గారు కూడా ఎన్నో విషయాలలో ఆయన కోఆపరేటివ్ సొసైటీస్ ఎట్లా నడుస్తాయి వాటి వివరాలు ఏంటని ఆ రోజు ఒక 30 years కింద కూడా వారు చాలా కూలంకుషంగా బుక్స్ చదివి ఎన్నో విషయాలు మనకు చెప్పేవారు. కానీ మనం ఒకటి మిస్ చేసుకున్నాం గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ రోజు మన సొసైటీని మనం కోఆపరేటివ్ సొసైటీగా మనం రిజిస్టర్ చేస్తే ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ఇండియా ఇది. ఎందుకంటే ఒక సొసైటీలో 250 మంది సభ్యులు ఒక్క డ్యూ లేకుండా కూడా 33 సంవత్సరాలు నిర్విరామంగా నడుస్తున్న సొసైటీ ఇండియా మొత్తంలో మన సొసైటీ. ఇంకోటి 52 సంవత్సరాలు 53 సంవత్సరాలు రిజిస్టర్డ్ గా ఒక సొసైటీ అంటే తెలంగాణ వీరభద్రే వీరముషి సంఘం, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ వీరముషి సంఘం. ఈ రెండు 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ హైదరాబాద్ లో చేసుకోవడమే కాకుండా ఈ గోల్డెన్ జూబ్లీ న్యూఢిల్లీలో చేసినాం. న్యూఢిల్లీలో చేసినప్పుడు అక్కడ ఉండే అత్యంత సుప్రీంకోర్టు లాయర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే మనకి జాతీయ కమిటీ రిజిస్టర్ చేయడానికి హెల్ప్ చేశారో అతను యునానిమస్ గా మనకు సపోర్ట్ కొట్టాడు. అందులో మనకు కొండగాగు ఉన్నాడు, సినాన్ ఉన్నాడు ఆ టీమ్ లో. మన అంటే ఒక సొసైటీ 50 ఏళ్ళు నడవడం అనేది చాలా అంటే చాలా రేర్ అనమాట. వీళ్ళ స్ఫూర్తి తీసుకొని మేము డిఎన్టీ ఫౌండేషన్ అనేది స్థాపించాము. డిఎన్టీ ఫౌండేషన్ యాక్టివిటీస్ ఏంటంటే మనకు డిఎన్టీ అంటే చాలా మందికి తెలియదు, కానీ మనం అందులో డిఎన్టీ సభ్యులం. డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్ ఇది మనకు తెలియకుండానే మనం ఇందులో ఇంక్లూడ్ అయిన హిస్టరీలో. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1200 years నుంచి స్టార్ట్ అయింది. ఈ వివరాలన్నీ కూడా మనకి సావనీర్ బుక్లో మనకి మొదటి సావనీర్ బుక్, రెండో సావనీర్ బుక్ లో చాలా విషయాలు కూడా రాయడం జరిగింది. మన స్టూడెంట్స్ చాలా మంది సావనీర్ బుక్ రిలీజ్ చేసినప్పుడు మన పెద్దలు కూడా ఎవరు కూడా దానికి చాలా మంది అంటే 1999 లో మనకు సావనీర్ రిలీజ్ అయింది శివజీపురప్పుడు. ఆ సావనీర్ చాలా మంది ఒక బుక్ అనుకున్నారు, కానీ అది 25 ఏళ్ళ తర్వాత అదొక బుక్ కాదు, ఒక గని అయింది. అది మనకి ట్రెజరీ అంటదండి. ఏం ట్రెజరీ? మన హిస్టరీ అంతా నిశ్చయితమైన ట్రెజరీ బుక్ అది. అదే బుక్ మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనము గోల్డెన్ జూబ్లీకి మళ్ళీ దాన్ని 25 ఏళ్ళ వరకుని మళ్ళీ 50 ఏళ్ళ వరకుని మన హిస్టరీని మొత్తం కూడా మనం గోల్డెన్ జూబ్లీ బుక్ లో నిశ్చయితమైంది. ఈ బుక్ రాయడం వల్ల ఏమవుతుంది? మనకి ఎంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది? ఎవరికి చేసి బుక్ లాభం ఏంటనేది మనకి తెలియకపోవచ్చు, కానీ ఈ పిల్లలకు అదే గోల్డెన్ బుక్ అవుతుంది. ఈ పిల్లలకి గోల్డెన్ బుక్ అవుతుంది. ఎందుకంటే నేను 2019 సెప్టెంబర్ 14 లో నేను సంచార జాతి యాక్టివిటీస్ లోకి ఎంటర్ అయ్యాను. ఇదే సుందరరాజు విద్యాలయంలో మొట్టమొదటిసారిగా నేషనల్ బీసీ డిఎన్టీ చైర్మన్ దాదా ఇదాతే గారు కమిషన్ రాశారు. ఆయన ప్రోగ్రామ్ చేసినప్పుడు మొట్టమొదటిగా నాకు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ ప్రోగ్రామ్ స్టేజ్ అంతా కూడా నాకు యాంకరింగ్ చేయడానికి శ్రీ అబ్దుల్ గారు అవకాశం ఇచ్చారు. ఆ రోజు నేను చదువుతుంటే అసలు నిన్ను డిఎన్టీ స్పెల్లింగ్ ఏదైనా నేను సుఖపడ్డాను. ఆయన నాకు ఇచ్చిన బుక్స్ కానీ ఆయన ఇచ్చిన నాకు ఒక సబ్జెక్ట్ కానీ ఈ రోజు నేషనల్ లెవెల్లో మనం సంచార జాతుల్లో ఎందుకున్న పరిశోధన చేస్తూనే ఉన్నాం. లాస్ట్ 4 years నుంచి నేను అనేక గ్రంథాలు చదివాను, అనేక హిస్టరీ బుక్స్ చదివాను, అనేక డ్రాఫ్టింగ్ లో కమిటీస్ లో నేను ఉన్నాను. ఎందుకున్నానంటే ఈ సబ్జెక్ట్ ని ముందు తీసుకుపోవాలంటే మనకి ఎక్కడ వీరముషి అనే పదం చాలా తక్కువ బుక్స్ లో రిటర్న్ గా దొరికింది. ఆ వీరముషి అనే పదం ఎక్కడెక్కడ బుక్స్ లో ఉందని శోధించి రోజు మనకి మొట్టమొదటిగా వీరముషి పదం ఎదుగులో రికార్డ్ అయిందంటే 1889 లో ట్రైబ్స్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అని ఎడ్గర్ టస్టన్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో రాసిన బుక్లు ఉంది మన పేరు. 1899 లో ఎందుకు రాసినది మనకు పేరు? వీరముషాన్ని ఎందుకు రాసినట్టు వీరముషాన్ని ఎందుకు రాసినట్టు మరి ఏంటి చరిత్ర అంటే దానికి మళ్ళా ముందు పోతే 1871 క్రిమినల్ టైం యాక్ట్ వస్తుంది. మనం చాలా మంది ఈరోజు వీరముషికి భాష ఉంది, మంకాడు, కుచ్చుగాండు, నచ్చుడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ముందు మన యొక్క భాష ఇది గూఢాచారి భాష.
ఈ గూఢచారి భాష ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో 1600 years లో మన వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో దారపాలకులు ఉండేవాళ్ళు, మన వాళ్ళు యుద్ధకళలు నేర్పేవాళ్ళు, గూఢచారి వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. అప్పుడు కొన్ని కులాలు, 5 కులాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ భాష నేర్చుకొని వీళ్ళు గూఢచారి వ్యవస్థలో పనిచేయడానికి పోయిన భాష అది. అందుకే ఈ రోజు కూడా పుస్తకాలు వచ్చి జాయిన్ కావాలంటే మనకు తెలియదు. నేను మొన్న ఒక 2023 జంగమల బస్సు పోతుంటే మీరు ఎస్కార్ట్ తోని మీరు పోయినప్పుడు పోలీస్ మాకు ఎస్కార్ట్ ఇస్తారు, మా మెంబర్కి ఎస్కార్ట్ తోని వస్తుంటే ఊరంతా పారిపోయింది. పుచ్చుగాలు వచ్చి దాటుకుంటారు, పుచ్చుగాలు వచ్చి దాటుకుంటారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కూడా దొంగలు అనే భయంతో బతుకుతున్నారు. మనది మాత్రం అదృష్టం. డాక్టర్ పొన్నాల యాదగిరి గారికి ఈ సభాముఖంగా మనందరూ కూడా చప్పట్లు కొట్టి ఒకటి తెలియాలి ఏంటంటే 1970 కూడా మన కమిటీ స్థాపించకపోతే ఈ రోజు కూడా మనం కూడా అదే పరిస్థితులు ఉండవాలి. ఈ ఎప్పుడైతే మన కేంద్ర కమిటీ ఏర్పడదో, కేంద్ర కమిటీలో మన యాక్టివిటీస్ పెరిగినాయో దానికే మనకి ఈ రోజు మనం ఈ విధంగా ఎడ్యుకేషన్ లో డెవలప్ అయినాం. ఇంకా సంచార జాతుల విషయానికి వస్తే మనము 1871 క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ లో మన పేరు వీరకృష్ణన్ లేదు, నెత్తికోతల ఉంది. నెత్తికోతల అనే కమిటీ పేరు 1871 క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ బుక్ లో ఉండడం వల్ల 1970లో అనంతరామన్ కమిషన్ ఎవరైతే అనేది మనకు BCAలో మన కులం చేర్చిందో అతను రిపోర్ట్ లో మనకి ఏం రాసిందంటే నెత్తికోతలకి వీరముష్టికి సారూపత అంటే సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళ కులాల్లో వీళ్ళ పద్ధతులు ఒకటే కాబట్టి వీళ్ళు కూడా క్రిమినల్ టైప్స్ అని నాకు ఆ పేపర్ మొన్న దొరికింది. మన సుందర విద్యాలయంలో ఒక ప్రోగ్రామ్ లో ఒక నిమిషం పెట్టాం అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఒరిజినల్ దాంట్లో అయితే ఫోటో తీసినాను. అందుకే నేను ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇందాక స్త్రీలకు ఒక మాట ఉంది. నేను 83 మార్కులు వచ్చినాయి. నాకు గవర్నమెంట్ ఫీజు వచ్చి సీట్ వచ్చినా కానీ ప్రైవేట్ పోయినప్పుడు నాకు సీట్ వచ్చిందండి. ఆ సీట్ వచ్చినప్పుడు నాకు BCAలో ఉన్నందుకు 50% డిస్కౌంట్ వచ్చిందండి. యాక్చువల్గా 50% డిస్కౌంట్ రావడము ఆ గ్రూప్ లో ఉన్నందుకు ఆమెకు సీట్ కూడా వస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఇక్కడ ఎంతమంది మనం వీరముష్టిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు స్టూడెంట్స్? దయచేసి ఎవరు కూడా సిగ్గుపడద్దు. ఇది దీనికి బాగా చరిత్ర చాలా కూలంకుషంగా బుక్కులలో లిఖించబడ్డది. ఇది మొన్న నాకు ఇంకో బుక్ దొరికింది, మన నొమాడిక్ ట్రైబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ బుక్ లో 2008 ఒక PhD చేసిన ఒక అతను సదానందం అని. ఆ సదానందం ఎవరైతే రిఫరెన్స్ తీసుకుందో ఆ రిఫరెన్స్ తీసుకున్న వారి పేర్ల కాటపల్లి వీరయ్య ముసరాంబ, కాటపల్లి పొన్నాల నరహరి చిక్కడపల్లి, మన కాటపల్లి మిట్టపల్లి పెద్ద వీరసాబ్ అని చెప్పి మన వాళ్ళ పేరు 25 మంది పేర్లు బుక్ లో రాసినాయి. ఇవన్నీ హిస్టరీ మనం శోధిస్తేనే వస్తుంది. మనము ఎప్పుడు కూడా కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడవద్దు. సిగ్గుపడితే ఏమవుతుంది? ఈరోజు మనం స్టైల్ గా మనం వీరభద్రయాన్ని మార్చుకున్నాం, కానీ మంచిదే, స్టూడెంట్స్ చెప్పుకోవడానికి బాగుంటది. కానీ కులాలు ఏర్పడ్డప్పుడు BCAలో మనం ఉండడానికి కారణమైన పేరు మాత్రం వీరముష్టి. ఎందుకంటే క్లాసెస్ అంటారు. ఈ రోజు మనం బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, డిఫరెన్స్ తెలుసుకోండి. క్లాసెస్ అంటే పీపుల్, క్యాస్ట్ అంటే కులం. కులం వేరు, పీపుల్ వేరు. ఎవరైనా పీపుల్ గా ఉండొచ్చు, బ్యాక్వర్డ్ ఉండదు, కానీ కులం మాత్రం అట్ట కాదు. కులం ఒక ప్రాతిపదికన ఏర్పడుతుంది. ఆ ప్రాతిపదిక ఏర్పడడానికి దాంట్లో మనం TNTగా ఉన్నాం, డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్, సంచారదారులు. ఇది మనకి ఎవరు వచ్చింది కాదు, మనకు గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ మనకి దొంగలు చేసిన ముద్రకి మనం అందులో ఉండాల్సి వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లైఫ్ లో మీరు ఇప్పటి కూడా గుర్తుపెట్టుకోండి, మీకు రిజర్వేషన్ కావాలనుకున్న రోజులు మీ పేరు పక్కకు వీరముష్టి, నెత్తికోతలు అనేది 100% ఉండాలి. అది లేని రోజు కంపల్సరీ మీకు అన్యాయం జరుగుతుంది. మనకు BC కమిషన్ కి మన స్టూడెంట్స్ వచ్చారు, మన పిల్లలు అందరు చేయలేకుండా ఎవరో స్టూడెంట్స్ వచ్చారు. ఆ స్టూడెంట్స్ మహిళ గురించి మన మహిళ ఒక లెటర్ రాసింది 5th క్లాస్. ఆమెను BC కమిషన్ ఎంక్వైరీ చేసిండు. BC కమిషన్ ఎంక్వైరీ చేసి నువ్వు ఎందుకు లెటర్ రాసినావు అంటే నాకు మా పెద్దలు చెప్పారు, నేను రాసినాను. ఆ డే ఆమెకు ఉంది, 5th క్లాస్ ఉన్నాయి. నేను ఇది ప్లీజ్ ఇక్కడ పేరు నుంచి కానీ హెడ్ సంఘం స్టూడెంట్స్ అందరూ కూడా ఇది కంటిన్యూ చేయండి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మనం మన సెంట్రల్ సంఘం వాళ్ళే మనకి చెప్పారు ఏంటి,
మనకి వీరముష్టి చెప్పుకోవాలంటే కొంత ఇది ఉందని చెప్పేసి నేను ఒక 10 years బ్యాక్ 10 to 12 years బ్యాక్ ఉన్నప్పుడు నాకు సెంట్రల్ సంఘం నుండే చెప్పారు ఏమనంటే మీరు వీరముష్టి అంటే మనకి చెప్పుకుందామని మనం ఢిల్లీకి ప్రోగ్రామ్ కూడా చేశారు వీరభద్రే పెట్టారు. ఇక్కడ ఏమైందంటే మన దాంట్లో మనకే కరెక్ట్గా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నా పెద్ద కొడుకుకి నేను వీరభద్రి అని పెట్టించాను. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాతనే ప్రెసిడెంట్ సెక్రటరీ డిక్లేర్ చేసిన తర్వాతనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే అట్లాంటి ప్రతి ఒక్కరు ఫేస్బుక్లలో వీరముష్టి అని చెప్పేసి పెట్టమని చెప్పండి. మీద తర్వాత మీరు ఏది అన్నారో దాని మీద యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఏంటంటే వీరభద్రి ఇప్పుడు వీరభద్ర పెడతామా వీరముష్టి పెడతామని దాని మీదనే ఇంతకుముందు ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఏది దానికి రాదు వాళ్ళు వీరభద్రి అంటే ఓకే అన్నారు వీరముష్టి. దీంట్లో మీరు కరెక్ట్గా డిఫరెన్స్ చేసేసి అంత ఇట్లాంటే చాలా క్లిష్టంగా చేసేస్తున్నారు. దానికి ఏదైనా ఒక కరెక్ట్ సొల్యూషన్ తీసుకొచ్చి కరెక్ట్గా ప్రాబ్లమ్ రిజాల్వ్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుందని నా ఒక విజ్ఞప్తి. అంతే. ప్రవీణ్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇదే సంఘంలో ఇదే హాల్లో 1995లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఏమని తెలుసా? ఇక్కడ నుంచి మనం వీరముష్టి పేరుకి వీరభద్రి అని పెట్టుకుందామని చెప్పి ఇదే సంఘంలో మనం రిజల్యూషన్ చేసాం. 96లో మనకి ఈ రిజల్యూషన్ ప్రకారం, ప్లీజ్ అందరు స్టూడెంట్స్ వినండి, చాలా ఇంపార్టెంట్. 96లో ఇదే రిజల్యూషన్ కి వీరభద్రి అనే పేరు యాడ్ అయింది. ప్రవీణ్ మనకి వీరభద్రి అనేది సినానిమ్ గా జీవో రిలీజ్ అయింది. ఓకే, 2000 వరకు కూడా మన వీరభద్రి బుక్ చూడండి, వీర విజయం అని ఉంటుంది, దాని మీద ఆంధ్రప్రదేశ్ వీరభద్రి అని ఉంది, వీరముష్టి బ్రాకెట్ లో లేదు. ఎందుకు వినండి. జస్ట్ ఇచ్చేసారు. తర్వాత ఈ రోజు ఏమైందంటే కమిషన్ వచ్చింది, కమిషన్ వేసింది. మనం కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మన పేరు వీరభద్రి అనే ఉండాలి. మెయిన్ నేమ్, ప్రైమరీ నేమ్ అంటారు వినండి. ప్రైమరీ నేమ్ షుడ్ ఆల్వేస్ బి వీరభద్రియా. ప్రైమరీ నేమ్ తర్వాత సెకండరీ నేమ్ ఉంటుంది కదా. ఏదైనా విషయం బ్రాకెట్ పెడితే ఏమవుతుంది? సెకండరీ నేమ్ అవుతుందా? అవునా కదా? ఏదైనా విషయం మనము బ్రాకెట్ విషయం ఏదైనా ఇంగ్లీష్ ప్రకారం కానీ గ్రామటికల్ కానీ ఒక పేరుకి కానీ ఏదైనా వస్తువుకి కానీ బ్రాకెట్ ఉంటే ఏంటంటే ఇన్నర్ వర్డ్ విల్ రిఫ్లెక్ట్ ద మీనింగ్ ఆఫ్ అవుటర్ వర్డ్. అదే బ్రాకెట్ లో ఉండాలి. కాబట్టి మనం ఏం చెప్తున్నాము, ఇంతకుముందుకు వీరభద్రే వీరముష్టి ఉంటుండే, ఇప్పుడేమంటున్నాము వీరభద్రే బ్రాకెట్ లో వీరముష్టి ఉంటుంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం వీరభద్రి అని వస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. వీరభద్ర తీసుకుంటే వీరభద్ర వస్తుంది, వీరముష్టి నెత్తికొద్దలని రావట్లేదు, వీరముష్టి మాత్రమే వస్తుంది. వీరముష్టికి నెత్తికొద్దలు ఉంది బ్రాకెట్ లో, కానీ వస్తలేదు. ఎందుకంటే బ్రాకెట్ లో ఉన్నదానికి తీసుకోరు. అది రికార్డ్స్ లో ఉంటుంది. రికార్డ్స్ ఉన్నంత వరకు మనం సేఫ్. రికార్డు లేనప్పుడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మీద మనం ఇంకా మనం డిస్కషన్ చేద్దాం. మనకు కావాలంటే కోర్ కమిటీ నాకు ఈ అవకాశం డిఎన్టీగా ఎందుకు వచ్చిందంటే, మేము పోరాడుతుంది ఏంటంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ డిఎన్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలని చెప్పి మనము పోరాడుతున్నాము. 1970 కన్నా ముందు చదువుకున్న వాళ్ళందరూ కూడా నోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. నాకు తెలిసి నరమామ వారి వాళ్ళ ఏజ్, తాత ఏజ్ వాళ్ళందరూ కూడా డినోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ మీద చదువుకున్న వాళ్ళకి స్పెషల్ కేటగిరీలో ఉండే అది అనవసరంగా మిస్ అయిపోయింది మనకు 1970 దాంట్లో. ఈ రోజు మనం ఆల్ ఇండియా లెవెల్లో మనం కొట్లాడుతుంది ఏంటంటే బీసీగా ఉంటే బీసీ డిఎన్టీ రావాలి, ఎస్సీగా ఉంటే ఎస్సీ డిఎన్టీ రావాలి, ఎస్టీగా ఉంటే ఎస్సీ డిఎన్టీ రావాలని చెప్పి మనం చేయడం చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ లో కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ 1 year లోపల మనకి డిఎన్టీ సర్టిఫికేట్ వచ్చేటట్టు చేస్తున్నామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి మాకు మా అధ్యక్షుడు గారు మన ఒకటి చెప్పేది ఏంటంటే డిఎన్టీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం షార్ట్స్ కప్పుకోవద్దని చెప్పి మనం తీర్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రోజు సమావేశంలో చర్చలో చిత్రంగా వీరముష్టి వీరభద్రియ అనే మన కులం పేర్లు మీద అసరత్తరమైన చర్చ చిత్తరంజన్ గారు, తర్వాత మన అంటే ఇద్దరు కలిసి చర్చ తీసుకొచ్చారు. అసలు వీరముష్టి వీరభద్రియ
ఇప్పటికీ ఎప్పటికైనా వీరపుష్టి మూలం వీరభద్రియ పర్యాయ పదం అంటే దానికి రెండవ పేరు మాకు పెట్టడం జరిగింది. అయితే ఈ రెండుటికి ఒకటే కారణం ఏంటంటే ఒకటే అంశం ఉంది. మూలం వీరభద్రుడు, మన కులదైవం వీరభద్రుడు. కాకతీయ పరిపాలనలో మన వీరముష్టులు, అసలు వీరముష్టి అంటే ముష్టి ఎత్తుకోవడం కాదమ్మా, అక్కడ ముష్టి అంటే పిడికి అంటే మన వీరముష్టులు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతి ఊరికి బాడీ గార్డ్స్ లాగా ఆ ఊరి సంరక్షకులుగా ఉండేవాళ్ళు. అయితే సైన్యంలో వాళ్ళ పారామిలిటరీ ఫోర్స్ లాగా మన వీరముష్టి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఈ కాకతీయ పరిపాలన తర్వాత మన మార్పు వస్తుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు 1999లో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ నోటిఫికేషన్లో కూడా ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ అంటే అప్పుడు నైజాం స్టేట్ అప్పుడు మన దాంట్లో సో ఈ వీరముష్టి పదాన్ని మేము ఎప్పుడు మాట్లాడుతూ గర్వంగా పెంచుకోవాలి. అయితే వీరభద్రియ అంటే వీరముష్టి అంటే వీరభద్రియ అంశంతో పుట్టిన మన దక్షిణేశ్వరంలో మన ఉద్భవించిన మన వీరముష్టి వాళ్ళు వీరభద్రులు వీరముష్టి వీరభద్రియులు వచ్చింది. అయితే ఇది మన ఢిల్లీలో మన వీరభద్రియ పేరు యాడ్ చేయడానికి చాలా మన వెళ్ళినప్పుడు కూడా మన పార్లమెంట్ హౌస్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అక్కడ క్లియర్ చేసి మన పేరు యాడ్ కాబట్టి ఏంటంటే గర్వంగా మీరు వీరముష్టి పేరు చెప్పుకున్నా సంతోషమే, వీరభద్రియ పేరు చెప్పుకున్న సంతోషం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్. 10th క్లాస్ వచ్చేసి పి జాహ్నవి డాటర్ ఆఫ్ పీస్ ఉమెన్. ఈ యొక్క అవార్డుని డాక్టర్ పి యాదగిరి గారి పేరు పైన స్పాన్సర్ చేయబడుతుంది. పి జాహ్నవి డాక్టర్ ఆఫ్ పీస్ ఉమెన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ నుంచి సిహెచ్ విజయసాయి సన్ ఆఫ్ సిహెచ్ కొండలరావు. ఈ ఇంటర్మీడియట్ అవార్డు అనేది రాజపల్లి వీరస్వామి గారి ఫ్యామిలీ నుంచి ఇవ్వబడుతుంది. ఈ యొక్క అవార్డుని పొన్నెమ్మ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
నెక్స్ట్ ఇంజనీరింగ్ నుంచి పి చంద్రకిరణ్ సన్ ఆఫ్ పి ప్రవీణ్ గ్రాండ్ సన్ ఆఫ్ పి యాదగిరి. ఈ అవార్డుని కేంద్ర సంఘం సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ క్యాష్ అవార్డ్స్ అండి. ఇది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ. 10th నుంచి పి జాహ్నవి డాటర్ ఆఫ్ పి సుమన్ 87%. ఈ అవార్డుని సెంట్రల్ సంఘం ట్రెజరర్ రవాణా గారిని ఇవ్వాల్సిందిగా నెక్స్ట్ పి హర్ష కుమార్ సన్ ఆఫ్ పి ప్రవీణ్ పీజీ ఇంకా ఐసిఎస్సి 78.3%. ఈ యొక్క అవార్డుని నెక్స్ట్ సిఎస్ సంజన నెక్స్ట్ పి సాయి శ్రేయస్ సన్ ఆఫ్ పి విజయ్ కుమార్ కన్నా 68%. సాయి శ్రేయస్ ఈ యొక్క అవార్డుని కొన్నాళ్ళ గణేష్ గారి చేతి మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇంటర్ క్యాష్ అవార్డ్స్ సిఎస్ విజయసాయి సన్నా సిఎస్ కొండలరావు 71.2%. ఈ అవార్డుని సుదర్శన్ బాబు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సిఎస్ షణ్ముఖేష్ సన్ ఆఫ్ సిఎస్ నిర్మల్. ఈ యొక్క అవార్డుని సురేష్ గారి చేతి మీదుగా ఇవ్వాల్సిందిగా నెక్స్ట్ పి హర్షిత్ సన్ ఆఫ్ పి విజయ్ కుమార్ కన్నా ఇంటర్మీడియట్. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళ పేర్లు అండి. ఏ సాయి కీర్తన డాక్టర్ ఆఫ్ ఏ వెంకటేష్. పి మధు
లోకేష్. ఈ అవార్డుని చెప్పచిత్రమే రామగారి చేతులకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పి లోకేష్ సన్ ఆఫ్ పి వినయ్. ఈ యొక్క అవార్డుని పి సుమేష్ గారి చేతులకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క అవార్డుని పొన్నాల భీమరావు గారి చెన్నై మీదకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ కూడా తాతనే. నెక్స్ట్ మన ఎస్ ఉపేందర్. పి హేమంత్ కుమార్. అదేశం బాగుండండి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ పి సాన్వి సన్ ఆఫ్ పి రాజశేఖర్. పొన్నాల గణేష్ గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ యూకేజీ నుంచి పి శ్రీహాన్ సన్ ఆఫ్ పి సందీప్ హెచ్ఎండి. శ్రీహాన్ సుమేష్ గారిని నెక్స్ట్ పి సాయి ధీరజ్ సన్ ఆఫ్ పి హేమంత్. సెకండ్ క్లాస్ నుంచి ఏ సాయి మహేష్ కుమార్ సన్ ఆఫ్ సెకండ్ క్లాస్ నుంచి ఏ సాయి మహేష్ కుమార్ సన్ ఆఫ్ ఏ కిషోర్ కుమార్. अनुराज कुमार पी मेहिका डॉक्टर ऑफ पी नरसिम्हा वनसालीपुरम. సువర్ణ గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అక్కడ రండి. నెక్స్ట్ ఎస్ లోకేష్ సన్ ఆఫ్ ఎస్ ఉపేందర్. పి సాయి కార్తిక్ సన్ ఆఫ్ పి సన్నీ. వినయ్ కాక గారి చేతికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కారిడార్ నుంచి పి రుత్విక్ తేజ సన్ ఆఫ్ పి కొండాలరావు. రుత్విక్ తేజ సన్ ఆఫ్ పి కొండాలరావు. శ్రీరేఖ
అది కిందకండి, అది కిందకండి. నెక్స్ట్ పి మహేష్ పి శ్రీకాంత్ మనసరి కూడా రాజశేఖర్ గారి చేతుల దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ వినయ్ సన్నా పే వంశీకృష్ణ ఎల్లక గారు రావాలి అక్కడ రండి ప్లీజ్ రండి. ప్రవీణ్ కుమార్ తిరుమల గారు ఫోర్త్ క్లాస్ నుంచి రాజారావు పి గౌతమరావు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి వి హర్షిత్ కన్వెన్షన్ అరే నెక్స్ట్ ఏ ప్రణీత సిక్స్త్ క్లాస్ పి ధన్వి డాక్టర్ ఆఫ్ పి రాజశేఖర్ పి సాయి స్మరణ్ son of P. Sunny. Wilson Kaka. P. Sayanatri. Son of K. Nayak. C.H. Rindvik. Son of C.H. Balakrishna. ఎన్విలప్లో ఉన్న డబ్బులు మీరు ఇక్కడే చెక్ చేసుకొని దాని పైన అమౌంట్ కూడా రాసి పెట్టినాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే అడగండి. 10th క్లాస్ నుంచి సిహెచ్ కనోజ్ సన్ ఆఫ్ సిహెచ్ కిరణ్ సాయి సన్ ఆఫ్ కే సతీష్ కే సాయి సాత్విక్ మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే మన కార్యక్రమం విజయ్ అవుతుంది. ఆర్గనైజర్ ఎవరున్నారో నేను లోపలన్నామా నేను శివప్రసాద్
అదే నీ వీడియో పోయింది కృష్ణ మనోహర్ సనం పి నరసింహారావు వినాయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సిహెచ్ విజయసాయి సన్నా సిహెచ్ కొండలరావు సిహెచ్ షణ్ముఖేష్ సన్నా సిహెచ్ నిర్మలరావు పి లవచన్ సన్నా పి ఈశ్వర్ పి హర్షిత్ సన్నా పి విజయ్ కుమార్ బండ్ల పి నిఖిల్ కుమార్ సన్ ఆఫ్ పి భీమరావు నరసింహన ఇంజనీరింగ్ నుంచి ఇప్పుడు కే అలైక్య డాక్టర్ ఆఫ్ కే లింగమూర్తి కే క్షీరజ డాక్టర్ ఆఫ్ కే వినయ్ కుమార్ ఏ శ్రీరేఖ వైఫ్ ఆఫ్ కే కిషోర్ కుమార్ కిషోర్ గారి దగ్గర వస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ ఆఫ్ పి ప్రవీణ్ కుమార్ సిహెచ్ మమత డాక్టర్ ఆఫ్ సిహెచ్ నరసింహరావు సన్ ఆఫ్ పి నరసింహారావు అందరికీ ఈరోజు మనము తీసుకున్నందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మన విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థులు ఇంకా బాగా చదవాలని కోరచ్చు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసినందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.